నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం ఎక్కడున్నామా అని చూస్తున్నారా? మేమైతే మా ఇంటికి వచ్చేసామండి. గురువు గారిని కూడా నాతో పాటు తీసుకొచ్చేసాను. ఇదేనండి మా ఇంటి ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనం కంప్లీట్గా వాస్తు చూపించుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటానండి, ఇది బయట పెట్టుకున్నారు మంచిదే, అయితే ఎప్పుడు కూడా నెంబర్కి కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. 1114 అంటే 3 సూర్యులు 1 రాహు మొత్తం కలిపితే 7 అవుతుంది. కాబట్టి ఈ ఇంట్లో ఎప్పుడైతే గణపతిని ఎక్కువ ఆరాధిస్తారో, గణపతి ఎనర్జీ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఇల్లు వాస్తు కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతూ ఉంటుంది. సో మనం గణపతితో మొదలు పెడదాం, ఇల్లు చూద్దాం లోపలికి వెళ్ళి. రండి గురుగారు. గురుగారు నానాజీ పట్నాయక్ గారు మా ఇంటి వాస్తు చూపించుకుందామని నేను తీసుకొచ్చానండి యాక్చువల్గా. సో ఏంటంటే ఇది వాస్తు అనేది ఎలా చూస్తారు అని నాతో పాటు మీరు కూడా చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా, కొంచెం మా ఇంటి వాస్తు బాగాలేదా అని అనిపిస్తుంది. సో అందుకనే గురుగారిని తీసుకొచ్చానమాట. సో మీరు కూడా చూడండి, మీకు కూడా ఇంకేమైనా సందేహాలు ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కూడా చాలా వరకు నివృత్తి అవుతాయి అనుకుంటున్నాను. నమస్తే గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, ఇప్పుడు మా ఇంటి వాస్తు అనేది మీరు ఒకసారి చూసి క్లియర్గా చెప్పండి గురుగారు. సో ఏంటంటే చూసే వాళ్ళకి కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా క్లారిఫై అవుతాయి. అలానే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా గురుగారి నెంబర్ కింద ఇస్తూ ఉంటాం కదా స్క్రోలింగ్లో, తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఫస్ట్ మనకి ఏదైనా ఒక వాస్తు చూసేటప్పుడు మనం ప్లానింగ్ వేస్తాం. ఇంటి ప్లానింగ్ వేసి నార్త్ ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది మనం మాన్యువల్గా చూస్తాం, అండ్ నెట్లో కూడా చెక్ చేస్తాము, ఇంటర్నెట్లో కూడా చెక్ చేసి గూగుల్ మ్యాప్స్లోని. అండ్ అగైన్ ముందు పేర్లు రాయాలి. అలాగే మీరు ఏదైతే ఇంట్లో ఇంప్రూవ్మెంట్స్ కావాలనుకుంటున్నారో అది ఇక్కడ రాయాలి. ఎందుకంటే మనం పేపర్ మీద రాసినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతుంది అది. కాబట్టి ఫస్ట్ మీరు మీ ఇంట్లో ఉండే వాళ్ళ పేర్లు, మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ పేర్లు, అండ్ మీరు ఏదైతే డిజైర్స్ అనుకుంటున్నారో అది రాయండి. అంటే ఎందుకు వాస్తు చూపించుకుంటున్నాము, ఎందుకు వాస్తు చూపించుకుంటున్నాము, ఏం ఇంప్రూవ్మెంట్స్ కావాలనుకుంటున్నారు. అంటే కొంతమందికి ఇంట్లో ఫైనాన్స్ నిలబడదు, ఇంకొంతమందికి వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, కొంతమందికి జాబ్ రాదు. అది ఎందుకంటే పర్టికులర్ జోన్ మీద ఆధారపడి ఉంటుంది. మనకి మొత్తం 16 జోన్స్లో ఆ 16 జోన్స్లో ఏ జోన్ యాక్టివ్గా లేదు, ఏ జోన్ డియాక్టివేట్ అయిపోయింది, ఏ జోన్ యాక్టివ్ అవ్వాలనేది ఉంటుంది. అది నేను మీకు ఈరోజు చెప్తాను. దీనివల్ల ఏంటంటే మీకు మీరే మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఒకవేళ. ఎందుకంటే ఇంతకుముందు చాలా వీడియోలు చేసినప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళు చేసుకునేవి చాలా ఉన్నాయి. ఓకే, అంటే వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి, మీరు రాయండి ఫస్ట్. ఓకే. ఎందుకు తీసుకుంటా ఉంటానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరుని బట్టి వాళ్ళ మొదటక్షరంలో ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి ఫేసింగ్ పనికి వస్తుందా లేదా వర్గు నిర్ధారణ అంటారు. సో ఇతనిది నాగప్రకాష్ కాబట్టి ప్రకాష్ పిలుస్తారా ఎక్కువగా. అంతేనండి. మీ పేరు, మీ పిల్లల పేర్లు, మీ తల్లిగారి పేరు. ఓకే ఓకే రైట్. మీరు ఇక్కడ మీ డిజైర్స్ ఏంటనేది రాశారు. బట్ దీన్ని బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదు. బట్ నేను మీకు దానికి ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, ఏం చేసుకోవాలి, ఎవ్రీథింగ్ చెప్తాను నేను మీకు. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఒక వాస్తు చూసేటప్పుడు మెయిన్ డోర్ పాయింట్ ఎక్కడుంది. మనకి వాస్తులో చాలామంది ఉచ్చ స్థానాల్లో పెట్టేసుకుంటే డోర్ సరిపోతుంది అనుకుంటారు, కానీ అలా కాదు. మనం ప్లానింగ్ వేసి ఆ ప్లానింగ్ బట్టి ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయిందో చూసుకొని దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఓకే. ఇది మిలిటరీ కంపాస్ అండి. ఇది దీంట్లో మనం ఏంటంటే ఒకే ప్లేస్లో కాకుండా 4-5 ప్రదేశాల్లో తిరిగి చూడాలి. చూసినప్పుడు మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అది 4-5 ప్లేసెస్లో కూడా ఒకటే వస్తే ఇంట్లో ఎనర్జీ బాగుందని అర్థం. సో నేను ఆల్రెడీ ఇప్పుడు 4 ప్లేసెస్లో చూశాను. చూసినప్పుడు ఏంటంటే ఎనర్జీ ఎక్కడ కూడా పెద్దగా పాడవలేదు. అంటే ఎక్కడ కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ మనకి 0 వస్తే అక్కడికి వెళ్తే 40 వస్తుంది, అక్కడికి వెళ్తే 20 వస్తుంది, ఇక్కడికి వెళ్తే 10 వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఇంకెక్కడో 345లోకి వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థం ఏమిటి, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది అని. మీరు దీంట్లోనే కాదు, మీరు ఫోన్లో పెట్టి చూసినా సరే ఆ డిఫరెన్సెస్ వచ్చింది అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పని ఏంటంటే, ఇంట్లో ఆ డిఫరెన్సెస్ ఎక్కువ వస్తున్నాయంటే మీరు కల్లుప్పు ఉంటుంది, కల్లుప్పు ఫస్ట్ గోమూత్రం జల్లేసి కల్లుపు వాటర్తో తుడిచేసేయండి. బట్ వీళ్ళ ఇంట్లో మాత్రం నెగిటివ్ ఎనర్జీ పెద్దగా ఏం లేదు మీకు. సో పాజిటివ్ ఎనర్జీ అయితే ఫస్ట్ ఉంది. నెక్స్ట్ మనం దీని డయాగ్రామ్ గీద్దాం, ఎట్లా వేయాలి ఏంటనేటువంటిది ఇక్కడ పెట్టుకొని నేను మీకు చూపిస్తాను. అంటే ఏం గీస్తున్నారు గురుగారు? ఇంటి ప్లాన్ గీస్తాం. ఇంటి ప్లాన్ కంపల్సరీ గీయాలి మనం, మామూలుగా ఇలా చూసి చెప్పేది కాదు. రైట్, స్టార్ట్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి ఎప్పుడు కూడా ఒక ఇల్లు మనం వాస్తు చూసేటప్పుడు ఏదో రఫ్గా వచ్చేసి ఇంట్లో ఈ గది ఇక్కడ ఉంది ఈ గది ఇక్కడ ఉందని అలా చూడకూడదు. పర్ఫెక్ట్గా ఇంజనీర్స్ ఎలా అయితే ప్లాన్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఈ డిజిటల్ మీటర్తో కొలుసుకొని కంపాస్ మనకి ఇందాక నేను మీకు చూపించే కదా ఆ కంపాస్లో చూసుకొని అదేవిధంగా స్కేల్ ఒకటి శక్తి చక్రం అని ఉంటుంది. శక్తి చక్రాన్ని బట్టి ఎలా గీయాలి ఏంటనేది చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పొడవు వెడల్పు ఎంత ఉందో తీసుకున్నాము. ఇది 33.6 అండ్ అలాగే ఇటు కూడా ఇంచుమించుగా 33 ఫీట్ వచ్చింది. అంటే 33/33 ఉంది ఇది ఆల్మోస్ట్. సో స్క్వేర్లో ఉంది ఇప్పుడు మనం. సో మనకి ఎక్కడ కూడా తప్పు రాకుండా ఉండడం కోసం ఈ రకంగా గ్రాఫ్ పేపర్ తీసుకున్నట్లయితే మనకి ఇంకా ఎక్కడా కూడా చిన్న పాయింట్ కూడా తప్పిపోదు గ్రాఫ్ పేపర్ తీసుకున్నప్పుడు. సో గ్రాఫ్ పేపర్లో మనం ఫస్ట్ ఇల్లు యొక్క మొత్తం వైశాల్యం ఎంత ఉంది ఇదంతా కూడా మనం చూసుకుందాము. 33 అంటే మనం గ్రాఫ్ దాంట్లో కొంచెం కెమెరా ఇక్కడ పెట్టండి. గ్రాఫ్ దాంట్లో యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్కటి 2 ఫీట్లా తీసుకున్నట్లయితే అంటే ఒక్కొక్క బాక్స్ 2 ఫీట్ అనుకుంటే కనుక 15 బాక్సెస్కి 30 అవుతుంది. సో 16.5 ఈజ్ 33 అవుతుంది మనకి. సో 33.6 ఉంది కాబట్టి మనం ఈ 33.6 మనకి ఈస్ట్ నుంచి వెస్ట్కి ఉందండి 33.6. ఆ రకంగా ఇటేమో ఆల్మోస్ట్ ఇటు కూడా అంతే ఉంది. అంటే 33 ఫీట్ 33.3 దాకా ఉంది. సో మనం నిలువు వెడల్పు తీసుకుందాం ముందుగా. ఈ రకంగా మనం ఏం చేయాలంటే ముందుగా ఈ బాక్స్ గీసేసుకున్న తర్వాత మనకి టోటల్గా ఎంత ఉంది ఇల్లు యొక్క పొడవు వైశాల్యం వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే అది ఇది మొత్తం 3 భాగాలు అయింది. అంటే మధ్యలో హాల్ వచ్చింది, ఇటు 2 బెడ్రూమ్స్ వచ్చాయి, ఇటు ఒక బెడ్రూము అండ్ కిచెన్ వచ్చింది. సో మనం ఏం చేయాలంటే ఇటు వచ్చినటువంటి దాన్ని ముందుగా తీసుకుంటే ఇటు ఒక 10 ఫీట్ 10.7 వచ్చింది. సో ఈ రకంగా 10.7 దగ్గర తీసేసుకొని ఇది డబల్ వాల్ కాబట్టి తీసేసుకొని ఇటువైపు 11.3 వచ్చింది కాబట్టి ఈచ్ బాక్స్ 2 ఫీట్ లాగా అంచనా వేసుకొని తీసుకుంటున్నాము. సో ఇది ఇప్పుడు ఇందులో మనం సపరేట్గా మనం బెడ్రూమ్స్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి టోటల్ దీంట్లో మనకి ఇది వచ్చేసింది ఎగ్జాక్ట్లీగా. ఇప్పుడు ఇల్లు యొక్క ఆకారంలో ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ మధ్యలో బాత్రూమ్స్ వస్తున్నాయి, ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ కిచెన్ వస్తుంది, ఇదంతా పొడవు హాలు. ఇందులో ఇక్కడ సిట్టింగ్ ఏరియా, ఇక్కడ ఇలా వస్తే ఇక్కడ బాల్కనీ వస్తుంది. సో మనం దీన్ని ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైతే ఓవరాల్గా తీసుకున్నామో మనకి చాలా క్లియర్గా ఒక క్లారిటీ వస్తుంది ప్లానింగ్లో. ఓకే, నేను ఈ భాగాన్ని ఒక క్లారిటీ తెచ్చుకున్నాను, నెక్స్ట్ మనం గీయాల్సినటువంటిది ఏమిటి అనేటువంటిది. సో మనకిప్పుడు ఇలా గీసేసుకున్నాం కాబట్టి ఇంకిక్కడ నుంచి 1 by 1 బెడ్రూమ్ చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఇది తూర్పు కాబట్టి వాయువ్యం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. దీని యొక్క లెంత్ ఎంత, దీని యొక్క లెంత్ ఎంత తీసుకుంటే 2 బెడ్రూమ్ సైజెస్ వచ్చేస్తాయి. నేను సైజ్ చూసుకొని వస్తాను. ఒకసారి నాకు ఇట్లా తీసుకున్నట్టు చూపించు. మనకి ఇది 10.8 ఉందండి. అండ్ ఇక్కడ ఈశాన్యంలో ఉండే గది యొక్క సైజ్ చూద్దాం మనం. ఇది 10.7 ఉంది. అంటే సింపుల్గా ఏం లేదు, మనం ఇక్కడ ఎలా అంటే అక్కడ నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇది 10.8 అంటే 5 బాక్సెస్ మీద కొంచెం ఎక్కువ ఇలా. ఇది 10.7 కాబట్టి 5 బాక్సెస్ ఇస్ 10 ఇక్కడ ఇలా. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చినటువంటి గ్యాప్స్ వాష్రూమ్ వచ్చేసాయి. ఇక్కడ ఈ వాష్రూమ్ సైజెస్ తీసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఏదైనా ఇంటి దగ్గర ఆల్మోస్ట్ 3.5 అట్లా గ్యాప్ ఉంటుంది ఇక్కడ డోర్స్కి. ఈ రకంగా మనం అడ్డగీతలు తీసేసుకొని ఇక్కడ 2 వాష్రూమ్స్ ఎక్కడ వచ్చాయి, ఇందులో కమోడ్స్ ఎక్కడ వచ్చాయి అది కూడా మనం డ్రా చేసుకోవాలి.
లైటా? మాకర్లేదు. ఒక వాష్రూమ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సెకండ్ వాష్రూమ్ డైమెన్షన్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది, రెండు కొలవాల్సిన పని లేదు. సో మనకి వచ్చేసింది. ఇందులో కూడా మనం ఏంటంటే ఒక డయాగ్రామ్ గీసినప్పుడు ఇక్కడ కమోడ్ పాయింట్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ మనకు చూడండి ఈ బెడ్రూమ్స్కి ఇక్కడ డోర్స్ వచ్చాయి. సో ఈ డోర్స్ ఇక్కడ వచ్చాయి. ఈ రకంగా మనం కనుక తీసుకున్నట్లయితే కమోడ్స్ చూద్దాము. అండ్ అలాగే మనకి ఈ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్ ఎంత, ఇక్కడ కిచెన్లో వీళ్ళు ముందున ఒక ఫ్రంట్ ఒకటి ఇట్లా పెట్టారు, అది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కమోడ్ ఇక్కడ వచ్చింది. సో వెరీ క్లియర్లీ కమోడ్లో ఇక్కడ వచ్చింది కమోడు. సో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనం గీసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ డోర్ ఎక్కడ వచ్చిందో కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవ్రీథింగ్ మనం చూద్దాం. అట్లాగే ఆ రూమ్లో ఉండేటువంటి కమోడ్ ఎక్కడ వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఎందుకు కమోడ్ కూడా పర్ఫెక్ట్గా గీసుకోవాలంటే మనకి మధ్యస్థం నుంచి అంటే ఇంటి యొక్క సెంటర్ నుంచి బ్రహ్మస్థానం నుంచి జోన్స్ డివైడ్ అయినప్పుడు అది ఏ జోన్లో పడింది అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా వాస్తులో. సో మనకి ఈశాన్యం బెడ్రూమ్లో డోర్ ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఇలా డోర్ని ఇట్లా డ్రా చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కమోడ్ వచ్చింది. సో వెరీ క్లియర్లీ ఇక్కడెక్కడ కమోడ్ వచ్చింది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ రూమ్లో మనం ఉన్నాము. ఇక్కడ ఈ బాత్రూమ్ ఉంది. సో ఇక్కడ కమోడ్ వచ్చింది. ఈ రూమ్ యొక్క పొజిషన్ ఈ రకంగా ఉంది ఇక్కడ. అదే విధంగా ఈ రూమ్లో కబోర్డ్స్ వచ్చాయి ఈ మూలకి. ఇక్కడ కబోర్డ్స్ని కూడా మనం ఎప్పుడు కూడా గీసుకోవాలి. అది ఇక్కడ ఎవ్రీథింగ్ అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రతి బొమ్మ ఎవ్రీథింగ్ మనకి లెక్కలోకి వస్తుంది. నేను మీకు చెప్తాను. నెక్స్ట్ ఈ రూమ్లో ఎప్పుడు కూడా మనం ఇంట్లో సైజెస్ కొలిచేటప్పుడు కబోర్డ్స్ పైనుంచి కొలకూడదు. కబోర్డ్ ఇట్లా ఓపెన్ చేయించి లోపల గోడ నుంచి ఎంత ఉందనేటువంటిది చూసుకోవాలి. సో ఇక్కడ ఉండేటువంటి సైజ్ 15.6 ఉంది ఈ మాస్టర్ బెడ్రూమ్ ఈ లెంత్ కనుక చూసుకుంటే. అలాగే మనం ఇక్కడ ఈ యొక్క కిచెన్ చూసుకుంటే సేమ్ ఆ రూమ్ అంతా ఇచ్చారు ఇంచుమించుగా. బట్ నేను మీకు జస్ట్ కొలవాలనే దాంతో చూస్తున్నాము. కాకపోతే మనకు ఆ రూమ్ అంతే ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా కొలవకుండా అసలు ఇక్కడ నుంచి ఇక్కడ, ఎందుకంటే కిచెన్లో ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చేసి బాల్కనీలా కాకుండా ఇక్కడ కిచెన్ ఇచ్చారు. సో మనం దీని యొక్క లెంత్ తీసుకున్నాం. సో మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ఎంత ఉందో చూసుకున్నాము. అండ్ కిచెన్లో ఉండేటువంటి సైజెస్ చూసుకున్నాం కాబట్టి ఇది 15.6 ఉంది కాబట్టి సో 15.6 మనం తీసుకున్నాం. ఇక్కడ 1.5 పాయింట్ మీద కొంచెం ఎక్కువ. అలాగే ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ రూమ్ ఎంత ఉందో ఈశాన్యం రూమ్ ఎంత ఉందో యాజ్ ఇట్ ఈజ్ అంతా ఇచ్చేసాడు కిచెన్ కాబట్టి మనం యాజ్ ఇట్ ఈజ్గా దీని గీత చూసుకొని ఇక్కడ గీసేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మధ్యలో బాత్రూమ్ స్పేస్ ఒకటి ఉంటుంది, టాయిలెట్ స్పేస్. అండ్ అలాగే మనం ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చాడు ఇంట్లో. ఎలా అంటే ఇలాగా బాల్కనీ ఇవ్వకుండా కిచెన్లోనే ఈ యొక్క స్పేస్ ఇలా ఇచ్చేశారు. సో మనం ఏంటంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో ఆ రకంగా మనం గీసేసుకుంటున్నాం. ఇదంతా ఓపెన్ ఉంటుంది. సో ఓపెన్ ఉన్నప్పుడు మనం ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం లోపల నుంచి ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది మనకి ఈస్ట్ సైడ్లో. సో ఎనీవే మనకి ఫైనల్గా మనకి ఇల్లు స్క్వేర్లోనే ఉంది కాబట్టి ఎక్కడ వంకర టింకర్లు పెద్దగా లేవు కాబట్టి ఇది ఒక పాజిటివ్ ఇంటికి. అండ్ రెండవది ఏంటంటే మనం ఇంకా మిగిలింది ఏంటంటే ఇక్కడ జస్ట్ ఈ వాష్రూమ్లో ఉండేటువంటి కమోడ్ ఎక్కడ వచ్చిందో చెక్ చేసుకోవాలి. రెండవది ఎప్పుడైనా సరే ఇలా స్క్వేర్గా వస్తే పర్లేదు, ఒక్క బాల్కనీ వచ్చింది కాబట్టి. అలా కాకుండా కొన్నిసార్లు ఎక్కువ తక్కువగా వస్తుంది. అప్పుడు మాత్రం మనం సెంట్రాయిడ్ తీసుకోవాలి. సెంట్రాయిడ్ తీసుకొని సెంట్రాయిడ్ పరంగా అసలు బ్రహ్మస్థానం ఎక్కడ వస్తుంది. లక్కీగా ఇంట్లో బ్రహ్మస్థానంలో ఏమీ లేదు. ఇది చాలా చాలా ప్లస్ అసలు ఇంటికి. మనం ఇప్పుడు ఈ ఇల్లు ప్లాన్ గీసుకోవడం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం శక్తి చక్రాన్ని అప్లై చేసి దీనిలో బ్రహ్మస్థానం ఎక్కడుందో చూసి దాన్ని జోన్స్ డివైడ్ చేసి 16 జోన్స్లో ఎక్కడెక్కడ ఏది బాగుంది ఏది బాగోలేదు, బాగోలేని దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేసుకుంటే మన లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది అనే విషయాన్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
ఓకే. బ్రహ్మస్థానం అంటే ఎక్కడ ఉంటుంది గురుగారు? నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇది వాష్రూమ్ సైజ్ కూడా మనం తీసుకుంటున్నాము. సో 7.2 ఉంది. సో ఈ కమోడ్ కూడా ఎక్కడ ఉందనేటువంటి తీసుకుంటున్నాం ఇక్కడ మనం. రైట్, మనం ఇప్పుడు గ్రాఫ్ గీసుకుందాం. ఇప్పుడు ఇది ఎప్పుడైనా సరే మనం అసలు ఇది ఎట్లా అప్లై చేయాలి? అన్ని ఇల్లులు 0 degrees ఉండవు. లక్కీగా వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఇల్లు మాత్రం 0 degrees ఉంది. ఇలా బాల్కనీ ఎక్స్టెన్షన్ అయితే ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్క్వేర్ మనం తీసేసుకోవచ్చు. సో మనం దీన్ని కనుక ఎలా తీసుకోవాలి ఏంటనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇది వెస్ట్ ఇల్లు అండి, ఇది వెరీ క్లియర్లీ వెస్ట్ హౌస్ ఇది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే దీన్ని అంటే ఈ కొస నుంచి ఈ కొస స్కేల్ ఇలా పెట్టి ఇలా ఒక గీత కొట్టుకోండి. అండ్ నెక్స్ట్ రెండో కోణం తీసుకొని ఇలాగా ఇలా. ఇప్పుడు దిస్ ఈజ్ ది బ్రహ్మస్థానం. సో బ్రహ్మస్థానంలో ఎక్కడ కూడా దోషం లేదు. చాలామంది ఇళ్లలో తెలియక బ్రహ్మస్థానంలో పిల్లర్ పెట్టుకుంటారు. అలా పిల్లర్ ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడా కూడా సుఖంగా ఉండరు. సమ్ టైమ్స్ వాల్స్ వస్తాయి. వాల్ రావడం పెద్ద ఇబ్బంది లేదు. దానికి మనం చక్కగా వాల్ దగ్గర మనం స్వస్తిక్ మార్క్ పెట్టుకోవచ్చు. సో ఇలా వచ్చిన తర్వాత సో మనకి ఇది నార్త్ కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఈ రకంగా గీత కొట్టుకోవాలి. గీత కొట్టుకొని ఇది 0 degrees వచ్చింది కాబట్టి మనం 0 degrees పెట్టుకుంటున్నాము. 0 degrees రాకపోతే ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో అన్ని డిగ్రీలు తిప్పుకుంటాం దీన్ని. సో వీళ్ళ ఇల్లు లక్కీగా 0 degreesలో ఉంది. అయితే 0 degreesలో లేని ఇల్లులన్నీ కూడా పనికిరావనేం లేదు. ఇప్పుడు మేము ఉంటున్న సొంత ఇల్లు 18 degrees ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాకపోతే ఆ డిగ్రీస్ని బట్టి ఎలా ఉందో చూసుకోవాలి. ఇప్పుడు 0 వచ్చింది కాబట్టి 0లో మనం పెట్టుకున్నాం ఇక్కడ పాయింట్ నార్త్. ఇది నార్త్, ఇది సౌత్. సో ఈ ఇంటికి ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్. అలాగే ఇక్కడ డోర్ వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ వచ్చింది. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చింది. ఇది మనం తీసుకుంటున్నాం. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 0 degrees మీద పాయింట్ కరెక్ట్గా ఇక్కడ 0 వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ 180 degrees వచ్చిందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే రెండు చెక్ చేసుకోవాలి. చాలామంది తల్లికి ఇక్కడ ఒకటి సెట్ చేసుకుంటారు, ఇక్కడ తప్పిపోతుంది. సో ఇలా పెట్టుకున్నాక మనకి పాయింట్స్ చేసుకోవాలి. దీని ఇట్లా ఈ శక్తి చక్రం మీద ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. ఇలాగ నీట్గా ఎక్కడా కూడా టెన్షన్ పడక్కర్లేదు. చాలా జాగ్రత్తగా మీరు కనుక ఇట్లా చేసుకున్నట్లయితే ఇది మనం శక్తి చక్రం ఎందుకు అప్లై చేయాలి, అసలు జోన్స్ ఎందుకు మనకి చాలా ఇంపార్టెంట్ అనేది నేను మీకు చెప్తాను. ఈ రకంగా మనం పాయింట్అవుట్ చేసుకున్న తర్వాత ఇది 12 zones వచ్చేసేయండి మనకి ఇప్పుడు. సో ఎప్పుడైతే 12 zones వచ్చేసాయో ఇది నార్త్ ఎన్నం రాసేసుకున్నాము. స్కేల్ తీసుకొని ఈ రకంగా అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా ఒక గీత పెట్టేసుకున్నాం అనుకోండి. జోన్స్ అన్నీ ఈ రకంగా డివైడ్ అయిపోతాయి. అంటే మనకి అనుభవం ఉంటే జస్ట్ చక్రం పెట్టేసుకుని పాయింట్స్ పెట్టుకుని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే మీకు అర్థం అవ్వాలి చాలా క్లియర్గా. నేను అంటే గాల్లో ఏదో చెప్తుంటే మీకు అర్థం కాదు, ఒక సామాన్య మానవుడికి అర్థం అవ్వాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఇదంతా కూడా విశ్వకర్మ ప్రకాశిక గ్రంథం ఆధారంగానే చెప్తున్నటువంటి అంశము. అంతేగాని ఇది చాలా పర్ఫెక్ట్గా మీరు మీ ఇంట్లో ఈ రకంగా కనుక గీసుకొని చూసుకున్నట్లయితే 100% మీరు హ్యాపీనెస్ అనేది మీ ఇంట్లో పెరుగుతుంది. ఫైనాన్షియల్ కానివ్వండి, ఎనీథింగ్, కెరియర్ విషయంలో కానివ్వండి. కాకపోతే మనం జోన్స్ 1 by 1 మనం గీసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ నేను మీకు వివరిస్తాను. ఆ పర్టికులర్గా నేను ఏమైతే చెప్తున్నానో అవన్నీ మీరు పాటిస్తే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం గీసేసుకున్నాం లైన్స్. ఇది నార్త్ వచ్చేసింది. ఇక్కడ నార్త్ తర్వాత వచ్చే జోన్ ఏంటి అని చూసుకుంటే నార్త్ ఈస్ట్. దీని తర్వాత ఇది నార్త్ ఈస్ట్ అయింది ఇంటికి. మామూలుగా ఈశాన్యం ఇక్కడే వస్తుంది, 0 degrees కాబట్టి ఇక్కడ వచ్చింది. అదే మీకు ఇల్లు కనుక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు, 20 degrees టిల్ట్ అయింది అనుకోండి.
అప్పుడు ఇట్లా 20 దగ్గర పెట్టుకుంటాం దీన్ని. అప్పుడు ఏమైంది, నార్త్ ఈస్ట్ ఇక్కడ ఎందుకు వస్తుంది, ఇక్కడికి వస్తుంది నార్త్ ఈస్ట్. ఇప్పుడు ఆగ్నేయం అవుతుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఉండే ఆగ్నేయం ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండే ఈస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండేటువంటి వాయువ్యం, ఇక్కడ ఉండాల్సిన వాయువ్యం ఇక్కడికి వెళ్ళిపోయింది. సో జోన్స్ మారిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మనం ఇంటి ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంటి ఎంట్రన్స్ బాగుందా బాగోలేదా, అసలు ఏ పదంలో పడింది, ఆ పదంలో పడితే ఇప్పుడు మనకి కొంతమంది సొంత ఇల్లు అయితే డోర్ తీసి ఇమీడియట్లీ మార్చేసుకుంటారు. అలా కాకుండా రెంటల్ హౌజెస్లో ఉన్నప్పుడు ఓనర్స్ ఒప్పుకోరు ఒక పట్టాన, కానీ అదే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదా మీ ఇంట్లో అయినా సరే ఒక్కొక్కసారి అపార్ట్మెంట్స్లో వెంటనే దాన్ని చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటప్పుడు చాలా సింపుల్గా ఎలా చూసుకోవాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ ప్లానింగ్లో మనం చూసినట్లయితే అసలు దీనికి పదాలు అనేవి ఉంటాయి. పదం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదేంటంటే ఫస్ట్ అసలు డోర్ పదం ఎక్కడ ఉంది. ఇప్పుడు మనం చూడండి శక్తి చక్రాన్ని అప్లై చేశాం కదా, W6 అండ్ W5 ఒక 25%, W6 ఒక 18% పడింది. W6 అనే పదం ఏంటంటే పుష్పదంతది. సో ఈ పుష్పదంతది కాదండి, పుష్పదంత W4 అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ పదం ఏదైతే ఉందో పర్టికులర్గా అసుర పదం అంటారు దీన్ని, W6. సో అసుర పదం ఎప్పుడైతే ఉందో మనకి యాక్చువల్గా రావాల్సింది పుష్పదంత పదంలో రావాలి. ఎప్పుడైతే అసుర పదంలో పడిందో ఈ పదాన్ని ఏమంటారంటే ఇటు సైడ్ డోర్ ఉంటే వాళ్ళ యొక్క డిజైర్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వవు. మీరు కనుక గమనించినట్లయితే ఇంట్లో వచ్చినప్పటి నుంచి డిజైర్ ఎక్కడో వెనక్కి అవుతూ ఉంటుంది ఫుల్ఫిల్ అవ్వకుండా. సో మనం దీన్ని యాక్చువల్గా ఎక్కడ ఉండాలి, మనకి అసలు డోరు శాస్త్రంలో చెప్పింది ఎక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే సుగ్రీవ పదం కానీ పుష్పదంత పదం కానీ ఉండాలి. సో ఇది సుగ్రీవ పదము, ఇది పుష్పదంత పదం. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక అంటే 3.5 feet లోపల డోర్ రావాలి మనకి ఇక్కడ. అంటే ఎగ్జాక్ట్లీగా మనకి డోర్ చూసుకుంటే ఇక్కడ కిటికీ దగ్గర ఇక్కడ రావాలి ఒరిజినల్గా డోర్. అదే మీకు ఉదాహరణకి ఒక 360 degrees అంటే 0 degreesలో ఉన్న ఇల్లు కనుక ఉదాహరణకి ఏ 345 340లోనే ఇటు టిల్ట్ అయి ఉంటే ఈ పదం అటు వెళ్ళిపోయేది, ఈ డోర్ ఈజ్ పర్ఫెక్ట్ డోర్ అయ్యేది. సో ఇప్పుడు మనం ఈ డోర్ని మనం కూలగొట్టాల్సిన అవసరం లేకుండా ఎలా చేయొచ్చు, ఎందుకంటే చాలా ప్రాబ్లం ఇలాంటివి చాలామంది ఫేస్ చేస్తుంటారు. వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళిపోతారు, డోర్ పదం చూస్తే 90% ఆఫ్ పీపుల్కి డోర్ పదాలు కలవు. కానీ శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే డోర్ ఏదో ఉచ్చస్థానంలో పెట్టేసుకోవడం అన్నట్టు కాకుండా పదం ఎక్కడుందో దాన్ని బట్టి పెట్టుకోవాలని చెప్తుంది శాస్త్రం. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి, చాలా సింపుల్ రెమెడీతో నేను దీని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తాను. బట్ మీరు రఫ్గా చూసుకొని కాకుండా నేను ఎలాగైతే ప్లాన్ గీసానో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్లాన్ గీసుకొని నార్త్ డిగ్రీస్ చూసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి చూడండి. ఇప్పుడు దీనికి చాలా సింపుల్ రెమెడీ చెప్తానండి. మీకు ఒక స్కేల్ పట్టుకొని స్కేల్ ఆధారంగా నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలనేటువంటిది. ఇప్పుడు ఇది డోర్ ఉంటుంది కదా మనది, ఈ డోర్కి లోపల వైపు కానీ బయట వైపు కానీ ఇక్కడ బ్రాస్ పట్టి, అంటే ఇప్పుడు మనం స్కేల్ ఎలా పెడుతున్నాము ఆ రకంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్రాస్ పట్టి భూమి మీద వచ్చేసేయాలి. అది లోపల వైపైనా రావచ్చు, బయట వైపైనా రావచ్చు. గుమ్మానికి తగలకూడదు, అంటే ఈ గుమ్మానికి తగిలించేసి పెడతారు కొంతమంది తెలియక. కొంతమంది గుమ్మం మీద పెడతారు, గుమ్మం మీద పెట్టకూడదు. గుమ్మానికి యువతలు కానీ అవతలు కానీ బ్రాస్ పట్టి ఇలాగ స్కేల్ అంత మందంగానే, ఎందుకంటే తక్కువ ఉన్నా ఉండొచ్చు ఎక్కువ ఉన్నా పర్లేదు, ఒక పట్టీలాగా వేసేసేయండి. అది గమ్మింగ్తో కానీ గోదాంతకం చేస్తారు. దానివల్ల ఏమిటి మనకి బెనిఫిట్ ఎందుకు పెడుతున్నాం ఇక్కడ అంటే, ఇక్కడ అసుర అనే పదంలో ఎప్పుడైతే మనం డోర్ ఉందో ఇది మన డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వనివ్వదు. ఇక్కడ నుంచి ఎంట్రీ ఉన్నప్పుడు డిజైర్ ఫుల్ఫిల్ అవ్వడానికి మనం దీన్ని బ్లాక్ చేసి ఎక్కడైతే పుష్పదంత సుగ్రీవ పదం వస్తుందో అక్కడ మనం ఓపెన్ చేస్తున్నాం. ఒరిజినల్గా అయితే డోర్ ఒకటి పెట్టేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా, కానీ అన్ని సార్లు మనకు అది సాధ్యపడదు కాబట్టి అక్కడ దాన్ని ఎలా ఓపెన్ చేయాలనే విషయం నేను మీకు చెప్తాను. మనం ఇక్కడ బ్రాస్ పట్టి పెట్టడం ద్వారా అసుర అనే పదం ఏదైతే ఉంటుందో వాస్తుశాస్త్రంలో చెప్పినటువంటిది ఆ దోషం తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, డోర్ని పెట్టేసిన తర్వాత డోర్ని యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవచ్చు, డోర్ ఏం మూయాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనం పదం ఓపెన్ చేయాలి కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది ఆ పదం ఎగ్జాక్ట్లీగా. అంటే ఒక డోర్ అంత విడ్త్ ఎంత ఉంటుందో అంత ఎగ్జాక్ట్లీగా ఈ ప్లేస్లో ఇక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. అండ్ ఒక డోర్ ఇంత ఉంటుంది, డోర్ నార్మల్గా ఇటు నుంచి అటు, అంటే ఎగ్జాంపుల్ ఈ వాల్ ఒక 6 inches ఉంటుంది అనుకోండి, 6 inches 8 inches ఉంటాయి కొన్ని. అలా ఉన్నప్పుడు దానికంటే ఒక 2 inches ఎక్కువ, అంటే ఉదాహరణకి 6 inches ఉంది, 8 inches రాడ్ తీసుకోండి. అవి కూడా ఐరన్ రాడ్స్, అంటే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క మెటల్ వస్తుంది.
కొన్నిటి దగ్గర మనకి అల్యూమినియం వస్తుంది, కొన్నిటి దగ్గర ఐరన్ వస్తుంది, కొన్నిటి దగ్గర బ్రాస్ వస్తుంది, కొన్నిటి దగ్గర స్టీల్ రాడ్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ ఉండేటువంటి పదం పరంగా ఈ యొక్క సుగ్రీవ్ పుష్పదంత పదాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ W3 W4లో మీరు ఇక్కడ ఐరన్ రాడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఐరన్ రాడ్ ఎలా పెట్టాలి? ఫిల్డ్ అంటే ఒక 5 రూపాయల బిల్ అంత కాయిన్ ఉన్నంత ఐరన్ రాడ్ ఒక ఇంత తీసుకున్నారనుకోండి, ఉదాహరణకి ఇంతకంటే పొడవు ఉంది, దీన్ని తీసుకొని హోల్ చేయించేసి ఇటు నుంచి అటు, అంటే ఇటు ఒక 1 ఇంచ్ అటు ఒక 1 ఇంచ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఏదైతే W3 W4లో ఉండేటువంటి ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం ఇచ్చేటువంటి రిజల్ట్ ఆటోమేటిక్గా ఈ రాడ్ అనేటువంటి దాన్ని అంటే ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాము, ఎనర్జీ పాస్ ఆన్ ఎలా చేస్తున్నాము, W3-4 ఉండేటువంటి రిజల్ట్ ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూపిస్తాను. గురుగారు అంటే రాడ్ ఇప్పుడు బయట దాకా వెళ్ళాలా? బయట ఒక 1 ఇంచ్, లోపలికి ఒక 1 ఇంచ్ ఉంటుంది. నేను అంటున్నది అంటే గోడలోకి లోపలికి వెళ్ళి అటు బయటకు వెళ్ళాలి, అటు బయటకు వెళ్ళాలా? బయట కూడా కనపడాలా? వైట్ పెయింట్ వేసేస్తే అయిపోతుంది. అవునా? ఇప్పుడు మీరు ఇక్కడ చదవండి, నేను మీకు ఇందులో ఫోటో చూపిస్తున్నాను. ఇందులో W3 W4 ఓపెన్ చేస్తున్నాను అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి. ది సెంటెన్స్ మేక్స్ ది రెసిడెంట్స్ హ్యాపీ ఇన్ దేర్ లైఫ్స్. ఓకే, అట్లాగే W3 ది సెంటెన్స్ ఈజ్ ఆస్పిషియస్ అండ్ గివ్స్ మనీ, గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ. సో ఏంటంటే ఈ పదం ఓపెన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా హ్యాపీనెస్ పెరుగుతుంది. ఎందుకు అంటే అది ఓపెన్ అవ్వకూడనటువంటిది. అక్కడ ఏముంది, W6 ఉంది. W6 ఇచ్చే రిజల్ట్స్ చూడండి ఒకసారి. ఈ సాంస్క్రిట్లో ఉన్నటువంటి దాన్ని అర్థం అవ్వాలని ఇంగ్లీష్లో మార్చుకున్నాము. విత్ ది సెంటెన్స్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ విల్ నాట్ గెట్ ఫుల్ఫిల్డ్. ఓకే, అంటే మనం ఏదో ఆ డోర్ పదం అనేటువంటిది మనకి ఇది వాస్తుశాస్త్రంలో చెప్పినటువంటిది. దీనికి ప్రతిదానికి ఒక శ్లోకం ఉంది, దానికి మీనింగ్ ఉంది. కాకపోతే ఇక్కడ మనం అందరికీ అర్థం అవ్వాలని ఇంగ్లీష్లో దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. సో అది ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు మనకు ఒక డోర్ అయిపోయింది కాబట్టి ఎవ్రీ వస్తువు అంటే ఇక్కడ ఉండేటువంటి వస్తువుల మీద ఒక్కొక్కటి మనం చేసుకుందాం. మనం ఇప్పటివరకు మనం డోర్ పాయింట్ ఎలా సెట్ చేసుకోవాలి, దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం బ్రహ్మస్థానం నుంచి 1/116 జోన్స్లో ఇప్పుడు వెస్ట్ జోన్లో మనం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఇటు నుంచి ఇటు వెళ్తే కనుక ఇక్కడ మనకి చూడండి ఈ జోన్ ఇలా వచ్చింది, వెస్ట్ నార్త్ వెస్ట్. దీన్ని డిప్రెషన్ జోన్ అంటారు. డిప్రెషన్ జోన్లో అసలు ఏ వస్తువు ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో చెప్తానండి మీకు. ఇది ఆల్మోస్ట్ వాల్ నుంచి 8 ఫీట్ వరకు అంటే ఇక్కడ వరకు ఉంది ఈ జోన్. సో 8 ఫీట్ జోన్లో వీళ్ళు తెలియక ఇక్కడ ఒక వీళ్ళ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ ఒకటి పెట్టుకున్నారు, గణపతి బొమ్మ ఒకటి పెట్టుకున్నారు, చాక్ పీసెస్ పెట్టుకున్నారు, పెన్స్ పెట్టుకున్నారు, క్యాలెండర్ పెట్టుకున్నారు. దీని రిజల్ట్ ఏమిటి అంటే ఫ్యామిలీ కూడా కొంచెం డిప్రెస్ అవుతూ ఉంటారు. ఏమిటి మనం అనుకున్న ముందు కావట్లేదు ఏంటని. నిజంగా అంటే గణపతిని ఎప్పుడైనా సరే మనం డిప్రెషన్ జోన్లో పెడితే ఏంటంటే గణపతి మన ఆలోచన కారకుడు. ఆలోచనలు కొంచెం డిప్రెస్ అవుతూ ఉంటాయి మీకు ఎక్కువగా. సో ఇక్కడ నుంచి ఇవి తీసేసేయండి. ఇవి ఎక్కడ పెట్టాలో చెప్తాను. అండ్ క్యాలెండర్ అసలు ఉండకూడదు. అంటే మన డేస్ అన్నీ కూడా డిప్రెషన్గా వెళ్తూ ఉంటాయి. సో అందుకని ఖచ్చితంగా ఈ పువ్వులు ఓకే, ఈ పెన్నులు కూడా పర్లేదు, ఇటు జరిపేసేయండి. బట్ ఈ ఫోటో ఒకటి, గణపతి ఒకటి, క్యాలెండర్ ఒకటి ఖచ్చితంగా ఇక్కడ నుంచి తీసేసేయండి. తీసేసి అవి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే హ్యాపీనెస్ పెరుగుతుందో నేను మీకు చెప్తాను. అది మీకు ఆ జోన్ వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ మార్చుకుందాం. మరి ఇక్కడ టీవీ ఉండొచ్చా ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే టీవీ న్యూట్రల్ జోన్లో ఉంది ఇక్కడ. అంటే సో నో ప్రాబ్లం. యాక్చువల్గా టీవీ అనేది అటు ఉండాలి, ఎక్కడ పెట్టాలో కూడా చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇదేమీ సపోర్ట్ చేయట్లేదు, అపోజ్ చేయట్లేదు, న్యూట్రల్గా ఉంది టీవీ. అంటే మనకి కొన్ని ఇళ్లలో వస్తువు సపోర్ట్ చేసే జోన్స్లో ఉంటుంది అండ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే జోన్లో ఉంటుంది, న్యూట్రల్గా ఉంటుంది. టీవీ ఉన్నటువంటిది న్యూట్రల్గా ఉంది. సో నో నీడ్ టు వరీ టీవీ. ఇక్కడ మనకి ఈ వస్తువులు వచ్చేసాయి ఇక్కడ. అండ్ ఈ వాల్ క్లాక్ ఇది బెనిఫిట్ జోన్లో ఉంది, అంటే ప్రాఫిట్ జోన్లో ఉంది. మనం టైం ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, దానికోసం ట్రై చేస్తున్నాం 24 అవర్స్ అని అర్థం అనమాట ఇక్కడ వాల్ క్లాక్ ఉంటే. ఓకే. అండ్ అనదర్ థింగ్, ఇక్కడ సోఫా సెట్ వేశారు అంటే కరెక్ట్ సోఫాలో ఉందా లేదా, అసలు ఈ సోఫాల్లో కూర్చొని మనం ఎటువంటి వర్క్స్ చేసుకోవచ్చు ఏంటి. ఇప్పుడు చాలామంది తెలియక కొన్ని రాంగ్ ప్లేస్లో కూర్చుని ఉంటారు. ఉదాహరణకి ఇదే సోఫా అటు ఉంది అనుకోండి, అక్కడ డిప్రెషన్ జోన్ ఉన్నందుకు ఇక్కడ ఎక్కువసేపు కూర్చుంటే డిప్రెషన్ వచ్చేది. కాకపోతే ఎప్పుడైతే మీకు ఇక్కడ వచ్చిందో గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అండ్ ఎడ్యుకేషన్ జోన్లో వచ్చిందో, ఇక్కడ కూర్చున్నంతసేపు ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలనే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూర్చున్నంతసేపు బెనిఫిట్ జోన్. కాబట్టి ఏంటంటే వీళ్ళకి బెనిఫిట్ జోన్లోని అండ్
ఎడ్యుకేషన్ జోన్ అంటారు. ఈ జోన్స్లో వచ్చింది కాబట్టి ఇక్కడ సోఫాస్ ఉంచుకోవచ్చు. కాకపోతే వీళ్ళు కొంచెం ఈ సోఫాని గోడకు వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో ఒక బుక్స్ షెల్ఫ్ కనుక పెట్టుకొని ఇక్కడ బుక్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఇది ఎడ్యుకేషన్ జోన్ కాబట్టి పిల్లలకి ఇంకా ఎడ్యుకేషన్ మీద ఎఫెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ ఎడ్యుకేషన్ జోన్. సో ఇక్కడ బుక్స్ పెట్టి ఇచ్చేసారు, లేకపోతే మీరు ఏదైనా చదువుదాం అనుకుంటున్నారు, ఇక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ అనేటువంటి ఖచ్చితంగా పెరుగుతుంది. గురుగారు, ఇంకో చిన్న విషయం, ఇక్కడ వచ్చేసి ఇవి ఉండకూడదని చెప్పారు కదా, జనరల్గా మరి ఏం పెట్టుకోవచ్చు? ఇక్కడ యాక్చువల్గా జింక బొమ్మ పెట్టాలి. ఎందుకంటే డిప్రెషన్ని తగ్గించడానికి మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇక్కడ ఏం పెట్టాలని నేను చెప్పలేదు యాక్చువల్గా. సో ఇక్కడ ఒక జింక బొమ్మ పెట్టాలి. ఇదేంటంటే డిప్రెషన్ని, జింక్ అనేటువంటిది ఎనర్జీ కాబట్టి లేడీ 2 లేళ్ళు పరిగెడుతున్నట్టుగా ఇట్లా జంప్ చేస్తున్నట్టుగా ఉండేటువంటి 2 లేళ్ళు పెట్టుకుంటే ఇంట్లో డిప్రెషన్ అనేది తగ్గుతుంది. ఇది ఇక్కడ వరకే కాదు, ఆ రూమ్లో కూడా వచ్చింది, ఆ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఆ రూమ్లో ఎక్కడ పెట్టుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ జోన్లోకి వచ్చిన విషయం మనం మాట్లాడుకున్నామండి. అండ్ వెస్ట్ జోన్ గురించి మాట్లాడుకున్నాము. వెస్ట్ సౌత్ వెస్ట్ జోన్ అంటే అక్కడ బుక్స్ జోన్ వచ్చింది, మధ్యలో గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ వచ్చింది. గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్లో ఇది ఉంది. అయితే ఇందులో మీరు ఇంకొంచెం గెయిన్స్ పెరగడానికి ఇక్కడ ఒక చిన్న రెమెడీ చేసుకోగలిగితే అద్భుతమైన ఇది పెరుగుతుంది. అలాగా అది ఏమిటి అంటే జస్ట్ కలర్లో మీరు కనుక మార్చుకోగలిగితే మీరు ప్రాఫిట్స్ ఖచ్చితంగా చూస్తారు. ఇదంతా క్రీమ్ ఆర్ ఎల్లోష్ కలర్ రావాలి, ఎల్ షేప్. ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఇదంతా వైట్ కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. వైట్ ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు. క్రీమ్ ఆర్ ఎల్లో వస్తే ఇంకా గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ మీరు లైఫ్లో ఖచ్చితంగా చూస్తారు. ఇక్కడ వరకు అండ్ ఆ రూమ్ కూడా పక్క బెడ్రూమ్ కూడా. అయితే ఇందులో ఈ జోన్లో ఏదైతే కట్టన్ వచ్చిందో ఇది కూడా క్రీమ్ అండ్ ఎల్లో వచ్చినా మంచిదే. వైట్ ఉన్నా ఓకే, వైట్ ఉన్న వల్ల నష్టమేమీ లేదు. బట్ క్రీమ్ ఆర్ ఎల్లో వస్తే ఇంకా మంచి ఫలితాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. ఓకే రైట్. సో మనకిప్పుడు ఈ జోన్లో మొత్తం మనం ఎక్కడ ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకు హాల్ లోపల ఈ టేబుల్ ఓకే, ఈ సోఫా సెట్స్ ఓకే, ఇది ఓకే, ఇదంతా కూడా ఓకే అండి. జస్ట్ మీకు ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆ ఫోటోగ్రాఫ్ ఒకటి, గణపతి ఒకటి ఇవి పెట్టుకున్నారు. ఇంకొంచెం బెనిఫిట్స్ ఎక్కువ రావాలంటే చేసుకోవాలి. అండ్ డోర్ పాయింట్ ఒకటి మేజర్గా తప్పు ఉంది, అది మీరు కనుక చేంజ్ చేసుకోగలిగితే బాగుంటుంది ఈ జోన్ వరకు. ఇక్కడ ఫోటో అది ఇక్కడ ఓకేనా? ఇక్కడ ఓకేనండి, ఇక్కడ ఓకే, ఇక్కడ ఉండొచ్చు. బట్ అక్కడ ఉండకూడదు, దాన్ని కొంచెం ఇటు పెట్టుకోండి. బట్ ఒరిజినల్గా అసలు ఎక్కడ పెట్టుకుంటే ఇంకా హ్యాపీనెస్ పెరుగుతుంది. ఈ టీవీ అసలు ఇంకా ఎక్కడ పెట్టుకుంటే హ్యాపీనెస్ పెరుగుతుందో కూడా నేను మీకు చెప్తాను. అలాగే. ఇప్పుడు మనం ఈ రూమ్లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు మనము ఇక్కడ హాల్లో చూసుకున్నామండి. ఇక్కడంతా సోఫా సెట్, మెయిన్ డోర్ గురించి. ఇప్పుడు ఈ పక్కనున్న బెడ్రూమ్లోకి వచ్చాము. ఇది కనుక మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఇలా వరుసగా ఇలా వెళ్తాము. సో ఈ బెడ్రూమ్లో ఉన్నాం, నార్త్ వెస్ట్ బెడ్రూమ్లో ఉన్నాము. ఇందులో మొత్తం మనకి 3 జోన్స్ వచ్చాయి. ఒకటి ఇక్కడ నుంచి ఇలా కట్ అయ్యి నార్త్ వెస్ట్ జోన్ వచ్చింది. ఇక్కడ వెస్ట్ నార్త్ వెస్ట్ జోన్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నార్త్ వెస్ట్ జోన్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు నార్త్ వెస్ట్ వచ్చింది. అంటే ఉత్తర వాయువ్యము, పడమర వాయువ్యం వచ్చాయి. 3 భాగాలుగా మారింది. ఇప్పుడు ఈ 3 భాగాల్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఏమిటది అంటే ఇప్పుడు ఇటు రండి మేడం, కొంచెం ఇటు వచ్చేసాయి. ఇప్పుడు ఇలా వెళ్ళింది కదండి ఈ జోను, మనం మీకు చూపిస్తున్నా చూడండి. ఇది ఇలా వెళ్ళింది కదా. సో ఇదంతా కూడా వెస్ట్ నార్త్ వెస్ట్. సో మనకేమైంది, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది. సో ఇదంతా డిప్రెషన్ జోన్. ఇక్కడ కూడా ఒక జింక బొమ్మను పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో పెట్టకూడదు. ఈ టేబుల్ మీద ఇప్పుడు ఇదేదో కంప్యూటర్ ఇది పెట్టినట్టు ల్యాప్టాప్ పెట్టారు. సో ఈ ల్యాప్టాప్ ఉండకూడదు. ఓకే. అండ్ అలాగే ఇక్కడ పెట్టకూడదు ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ ఓన్లీ వస్త్రాలు మాత్రమే పెట్టాలి, కానీ మనీ కానీ ఏమి ఇక్కడ పెట్టకూడదు. పెట్టాం సార్, ఓన్లీ బట్టలే ఉంటాయి. ఇది అనమాట. ఓకే, అది మెయిన్గా చూసుకోండి. అంటే ఇప్పుడు దీని మీద అయితే ఏం ఉంచకూడదు అంటారా? ఈ టేబుల్ మీద అయితే ఉంచకూడదు. ఓకే. సో ఇక్కడ ఇంకోటి ఏంటి, వాయువ్యం మూలలో అద్దం వచ్చిందండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాయువ్యం మూలలో రెక్టాంగిల్ అనేది అంత సజెస్టబుల్ కాదు. రౌండ్ కానీ కోడిగుడ్డ ఆకారంగా ఉంటే మంచిది అద్దం. బట్ ఇక్కడ కంటే కూడా మీరు అక్కడెక్కడే పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే వాయువ్యం అనేది మనస్థానం కాబట్టి కొంచెం మనసు కొంచెం అప్పుడప్పుడు ఎమోషన్కి ఎక్కువ గురవుతుంటుంది ఇక్కడ ఉంటే. అంటే ఇది పెరిగినట్టుగా, అంటే ఈ జోన్ పెరిగినటువంటి ఫలితం వస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఈ రూమ్లో ఉన్న వాళ్ళకంటారా? ఈ రూమ్లో ఉన్న వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే మనకి
చాలామంది చూడండి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే బాగుంది అంటుంటాం కదా. అవును. మనకి ఈ బ్రహ్మస్థానం నుంచి ఇలాగా వాయువ్యం మూల వచ్చింది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాయువ్యం వచ్చింది ఇదంతా. ఇక్కడ మీరు కనుక ఇంట్లో బియ్యం బస్తా ఉంటుంది కదా మనకి, బియ్యం వేయించుకుంటాం 1-2 బస్తాలు, ఇక్కడ పెట్టండి. ఓకే. ఇక్కడ బియ్యం బస్తా కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. మీరు చూడొచ్చు, మీరే చూడొచ్చు, మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు. ఓకే. ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇక ఈ రూమ్లో ఇది తలఇటు పెట్టుకొని పడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. అక్కడ పడుకోకూడదు, ఎందుకంటే డిప్రెషన్ జోన్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ నిద్రపోవచ్చు హ్యాపీగా. ఇటు తలఇటు పెట్టుకోవచ్చు, ఇటు మాత్రం తల పెట్టి పడుకోకూడదు ఉత్తరానికి. అండ్ తూర్పుకి కూడా పెట్టుకొని పడుకోవచ్చు, దక్షిణానికి కూడా పెట్టుకొని పడుకోవచ్చు. సో తూర్పు వైపు తలపెట్టి నిద్రపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది యాక్చువల్గా ఇక్కడ మీరు ఇది పటం పెట్టారు, ఇదేం తప్పేం కాదు, కానీ ఒరిజినల్గా ఇది అనేది ఏంటంటే దీన్ని మనం ఉత్తర వాయువ్యముగా తీసుకుంటాం, ఉత్తర వాయువ్యంగా తీసుకుంటాము. ఉత్తర వాయువ్యంలో యాక్చువల్గా దీన్ని అట్రాక్షన్ జోన్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద అట్రాక్షన్స్ పెరగాలి, ఒక్కొక్కసారి ఇంట్లో భార్యాభర్తలకి ఒకరికి అట్రాక్షన్ ఉంటుంది. సో ఈ అట్రాక్షన్ జోన్లో వాళ్ళ ఫొటోస్ కనుక ఇద్దరికి కలిపి పెట్టుకుంటే కూడా అట్రాక్షన్స్ అనేవి పెరుగుతాయి. సో అది ఇంకోటి ఏంటంటే చాలామంది భార్యాభర్తలకి అంత అట్రాక్షన్స్ లేనప్పుడు వాళ్ళ హెడ్ ఇక్కడికి వచ్చేలాగా ఇక్కడ తలబెట్టి ఇక్కడ పడుకోమని చెప్తాం. అది సో దేవుని గది ఇక్కడ పెట్టుకోవడం తప్పేమీ కాదు, బట్ ఇది దీనికంటే ఇంకొక రూమ్లో ఉంటుంది, అదే మీకు చెప్తాను. ఇక్కడ వేసేటువంటి కర్టన్స్ బ్లూ ఆర్ వైట్ ఈజ్ ఓకే. సో ఈ కర్టన్స్ ఓకే, బట్ ఈ రూమ్ మొత్తం వైట్ ఉంటే చాలా మంచిది మీకు. వైట్ కలర్ ఈజ్ వెరీ గుడ్ ఈ రూమ్లో. ఎవరికైనా కానీ ఇలా 3 జోన్స్ వచ్చాయి, ఇప్పుడు మనం చూపించుకున్నాం కదా ఇక్కడ. ఇక్కడ చూడండి ఇలా 3 జోన్స్ వచ్చాయి. ఈ జోన్ ఏమో డిప్రెషన్ జోన్ అయింది, సో ఇక్కడ ఉండే కబోర్డ్స్లో ఏం పెట్టకూడదు. ఇక్కడేమో బియ్యం బస్తా పెట్టమని చెప్పాను. ఇక్కడ అట్రాక్షన్ జోన్ అయింది, సో ఇవి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా బాగా మోర్ అట్రాక్టివ్గా నేను అంటే మోర్ అట్రాక్టివ్ అవ్వాలంటే ఇక్కడ చిన్న పువ్వులు ఫ్లవర్స్ సంబంధించిన ఏదైనా పోస్టర్ పెట్టుకోవచ్చు. ఇంకొంతమంది గుర్రం బొమ్మలు అవి పెట్టుకుంటూ ఉంటారు. ఆ మూల ఇక్కడ వాయువ్యం వచ్చి ఇక్కడ వచ్చింది కాబట్టి వైట్ హార్సెస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. వైట్ హార్సెస్ ఇక్కడ వైట్ హార్సెస్ పెట్టుకోవచ్చు ఈ వాల్కి. సో మనం ఏంటంటే రఫ్గా వాయువ్యం ఉందని కాదు, వెరీ క్లియర్లీ ఇక్కడ జోన్ అంటే బ్రహ్మస్థానం నుంచి నార్త్ వెస్ట్ ఎక్కడొచ్చిందో చూసుకొని ఈ జోన్లో ఇక్కడ పెట్టుకుంటున్నాం. సో ఇక్కడ పెట్టుకోవచ్చు. వైట్ హార్సెస్ ఫొటోస్ పెట్టుకుంటే కూడా బ్యాంక్ బ్యాలెన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి బాగుంటాయి. ఇక్కడ ఇప్పుడు మనం 2 ఛానల్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఒకటి వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర ఉండేటువంటి సిట్టింగ్ ఏరియా అంతా, అండ్ ఈ రూమ్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ మనకి 2 వాష్రూమ్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ జోన్స్లో పర్టికులర్గా నార్త్ అంటే కుబేర స్థానంలో వాష్రూమ్ వచ్చింది. ఇక్కడ మనం ఎక్కడైతే మనీ పెడతామో, ధనానికి ప్రతీకగా ఎవరినైతే కుబేరుని చూస్తామో ఆ ప్లేస్లో మీకు వాష్రూమ్ మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ ఇది ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో ఉన్నారు, మార్చుకోలేరు, దీనికి ఏమిటి పరిహారం? ఎందుకంటే ఇవాళ రేపు నేను చాలా అపార్ట్మెంట్స్ 4 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ చూసినప్పుడు ఇంకా ఖచ్చితంగా ఉంటుంది నార్త్ వైపు. సో ఇది కుబేర స్థానంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ ఏ పదం పడింది, ఏ దేవత వచ్చింది, దాన్ని బట్టి మనం ఇక్కడ దీన్ని ప్లేస్ చేసుకోవాలి. చిన్న పట్టీ లాంటిది ఒకసారి ఇటు తీసుకురావచ్చు. ఇప్పుడు ఇది వాష్రూమ్ కదా, టాయిలెట్, చిన్న పట్టీ ఐరన్ పట్టీ లాంటిది, దీని చుట్టూ 4 పలకల మీకు ఫోటోగ్రాఫ్ వస్తుంది. మీకు నేను చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పక్కన చూసుకోండి. ఆ రకంగా ఐరన్ పట్టీని పెట్టేసుకున్నట్లయితే ఇక్కడ మీరు మలమూత్ర విసర్జనలు చేస్తూ ఇది కుబేర స్థానాన్ని పాడు చేస్తున్నటువంటిది. మనీ ప్లేస్ అంటారు దీన్ని, కొత్త అవకాశాలు కుబేర స్థానం అంటారు దీన్ని. ఈ కుబేర స్థానంలో ఎప్పుడు మలమూత్ర విసర్జనలు చేయకూడదు కాబట్టి దీన్ని మార్చలేము. కాబట్టి మార్చకుండానే ఈ యొక్క పట్టీ వేసుకోవడం ద్వారా ఈ యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకోవచ్చు. ఆ పట్టీ వేసి యూజ్ చేసుకోవచ్చు. పట్టీ చేసి యూజ్ చేసుకోవచ్చు అంటే ఇంకా మనకి ఇంకో మార్గం లేదు కదా. న్యాచురల్గా అయితే ఇండివిజువల్ హౌస్ వాళ్ళు తీసేసుకునే ఛాన్స్ ఉంటే మనం తీసేసి ఇంకో దగ్గర పెట్టుకోండి అని చెప్తాం. యాక్చువల్లీ డిప్రెషన్ జోన్లో పెట్టుకోవాలి వాష్రూమ్ అనేది. సో ఇక్కడ ఉన్న దీన్ని బట్టి మనం ఇక్కడ చేస్తున్నాం. అంటే ఐరన్ రాడ్ పెట్టాలంటారా? రాడ్ కాదండి, ఐరన్ పట్టీ. నేను మీకు ఫోటోగ్రాఫ్ చూపిస్తాను, ఆ ఫోటోగ్రాఫ్ పక్కన డిస్ప్లే అవుతుంది కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొక వాష్రూమ్ ఉంది ఇక్కడ. ఇంకోటి ఇక్కడ మీరు ఈ వాష్రూమ్ ఉన్నందుకు ఇక్కడ ఒక చిన్న రెమెడీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక రౌండ్ అద్దం పెడితే కూడా ఈ జోన్ ఏదైతే కొంత కట్ అయిందంటే వాష్రూమ్స్ రావడం వల్ల వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీని
ఈ రౌండ్ అద్దం ఇక్కడ ఒక పెద్ద రౌండ్ అద్దం కనుక పెట్టుకున్నట్లయితే అది చాలా మట్టుకు మీకు క్లియర్ చేస్తుంది. ఇదంతా కూడా వైటే ఉండొచ్చు. ఓకే, ఆ రూమ్ అంతా కూడా వైట్ కలరే, ఇదంతా కూడా వైట్ కలరే. నెక్స్ట్ మనం అందులోకి వెళ్దాం. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా ఇది అయిపోయింది, ఈ పార్ట్ ఎంట్రన్స్ పార్ట్ అయిపోయింది, వాయువ్యం అయిపోయింది, అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ టాయిలెట్ చూసాం. నెక్స్ట్ వాష్రూమ్ అండ్ ఈశాన్యం గదిలోకి వచ్చాము. సో ఇక్కడ ఉండేటువంటి డిఫెక్ట్స్ ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి చూసుకుంటే ఇక్కడ ఉండేటువంటి వాష్రూమ్ హెల్త్ సంబంధించిన దాని మీదకి వచ్చింది. ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యత్వం అని చెప్పారు శాస్త్రంలో. సో ఈ జోన్లో ఇది కొంచెం అంటే ఇక్కడ టాయిలెట్ ఇది వచ్చింది, ఇక్కడ కొంచెం వచ్చింది, ఇదంతా ఉత్తర ఈశాన్యం ఇక్కడ వరకు కూడా. సో ఇక్కడ అసలు ఏం పెట్టుకోవాలి, వాష్రూమ్ పెట్టుకోకూడదు. ఇక్కడ చిన్న మెడిసిన్స్ బాక్స్ పెట్టుకోవాలి ఇక్కడ మీరు. అంటే ఎవరింట్లో అయినా మాటిమాటికి తరచు అనారోగ్యాలు పాలవుతున్నారు, దీనికి శ్లోకం ప్రధానంగా ఉంది. అక్కడ ఉత్తరే నిధి సంస్థితం అంటే నిధులు పెట్టుకోవాలి. వాయువ్య భాండార సంస్థితం అక్కడ. అందుకే నేను మీకు అక్కడ బియ్యం బస్తా పెట్టుకోండి అని చెప్పాను, వాయువ్య భాండాగారాలు పెట్టుకోమని చెప్పాను. సో ఉత్తర నిధి సంస్థితం కాబట్టి అక్కడ అసలు యాక్చువల్గా మనీ పెట్టుకోవాల్సిన ప్లేస్లో మీకు తెలియకుండా వాష్రూమ్ వచ్చింది. ఇక్కడ కూడా ఔషధాత్ కార్యేతు అంటే ఔషధాలు పెట్టుకోవాల్సినటువంటి ప్లేస్లో, ఇక్కడ ఔషధం పెట్టుకోవాల్సిన ప్లేస్లో మనము తెలియకుండానే అక్కడ వాష్రూమ్ పెట్టుకున్నాము. కాబట్టి ఇక్కడ ఒక చిన్న కిట్ అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే డోలో అని కోల్డ్ కానీ వాటికి ఉంటుంది కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మెడిసిన్స్ పెట్టుకుంటే మంచిది. ఇంకా వీలైతే ఇక్కడ ధన్వంతరి బొమ్మ పెట్టుకుంటే మంచిది. ఓకే, అది ఇంకొకటి ఏంటంటేనండి, మొత్తం ఇంటికి ఇది ఈశాన్యం అయింది పర్ఫెక్ట్గా. ఇక్కడ మీరు ఎక్కువ పెద్ద మంచం వేశారు, దీన్ని అటు మార్చేసి ఆ చిన్న దివాన్ కావాలంటే ఇక్కడ వేసుకోండి. అంటే ఇక్కడ ఇంత బరువు ఉండకూడదు. ఇంకోటి ఎప్పుడైతే ఇక్కడ చిన్న దివాన్ వచ్చిందో మీకు ఇక్కడ గ్యాప్ వస్తుంది కదా, ఇక్కడ మీరు పూజ పెట్టుకుంటే మంచిది. ఈశాన్యంలో ఇక్కడ తల ఎటు పెట్టుకోవచ్చు అంటారు, మరి దివాన్ తల ఇటు పెట్టుకోవచ్చు, ఈస్ట్ పెట్టుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ గానే ఉంది. అంటే ఇటు సైడ్ బెడ్ పెట్టి అక్కడ దేవుణ్ణి ఇప్పుడు ఆ దివాన్ ఇక్కడ వేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆ రూమ్ లో దివాన్ ఉంది కదా మీకు, ఇక్కడ ఇలా సగంలో వచ్చేస్తుంది దివాను. అవును, మిగిలిన సగంలో అక్కడ దేవుణ్ణి పెట్టుకోండి. అక్కడ కంటే ఇది బెస్ట్ అన్నమాట. ఎందుకంటే మనకి శాస్త్రంలో ఈశాన్య దేవతా గృహం చెప్పడం జరిగింది. సో ఈశాన్యంలో ఇక్కడ పెట్టుకోవాలి. అంటే ఇది కొంచెం ఒకటి జరిగింది అనుకోండి, అంటే ఐ మీన్ ఇది ఆ రూమ్లోకి వెళ్ళిపోయింది, అది ఈ రూమ్లోకి వచ్చింది, ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఇక్కడ మీరు పెట్టుకొని పూజించుకోవచ్చు. ఇక్కడ మనకి ఈశాన్యంలో ఈశానుడు అనేటువంటిది ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ద్వితీయ అతిథి పదాలు ఉంటాయి. సో ఇక్కడ మీరు చేసే పూజ ఈశ్వరుడితో కనెక్టివిటీ ఉంటుంది. మీరు ఏ పని చేస్తున్నారు, తీసుకునే డెసిషన్స్ కావచ్చు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇక్కడ ఈశాన్యంలో ఉంటాయి. అంటే మన డెసిషన్ మేకింగ్ మన లైఫ్ కాబట్టి బాగుంటుంది. ఈ రూమ్ అంతా కూడా వైట్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. అలాగే చాలామంది ఈ కర్టెన్స్ గురించి తీసుకుంటే ఇక్కడ వైట్ ఆర్ లైట్ బ్లూ కర్టెన్స్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈశాన్యం గదిలో ఉండేది వెలుతురు ఎక్కువ ఉండాలి. ఎంత వెలుతురు ఎక్కువగా ఉంటే మీ యొక్క మైండ్ అంత ఫ్రెష్గా ఉంటుంది, న్యూ థాట్స్తో ఉంటుంది. అది కూడా ఓపెన్ చేసేసాను. అంటే ఈశాన్యం వైపు అలా ఉండాలి, వెలుతురుగా. ఈశాన్యం అనేది ఎప్పుడు కూడా చీకటి ఉండకూడదు, వెలుతురు బాగుండాలి. కానీ మళ్ళీ అదే నైరుతి బెడ్రూమ్ ఉందనుకోండి, అది చీకటిగానే ఉండాలి, వెలుతురు ఉండకూడదు. ఈశాన్యంలో ఉండే కిటికీలు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండాలి. గురుగారు ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడైతే దివాన్ ఇక్కడ వేసుకుని ఇక్కడ పూజ అని చెప్పారు, తల అటు పెట్టుకోవాలి. మరి ఇదే బెడ్ ని ఇప్పుడు ఆ గదికి షిఫ్ట్ చేస్తే తల ఇలాగే తల ఈస్ట్కి పెట్టుకోవచ్చు, ఇట్లా ఈస్ట్కి పెట్టుకోవచ్చు, లేదా సౌత్కి పెట్టుకోవచ్చు. సౌత్కి అక్కడ ఛాన్స్ లేదు, ఈస్ట్కి పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దివాన్ ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి మనకు అద్దంలో కూడా పడదు. ఇక్కడ ఇప్పుడు ఇది వస్తే చూడండి, ఇది అద్దంలో పడుతుంది. అవును, ఈ బెడ్ అద్దంలో పడకూడదు. అందుకని ఏంటి, ఏ గదిలో అయినా అద్దంలో పడకూడదు. వీలైతే మీరు ఇక్కడ పెట్టుకుంటే ఇంకా బెస్ట్. అసలు రౌండ్ కానీ కోడిగుడ్డ ఆకారంగా దీన్ని షిఫ్ట్ చేసేసి దీన్ని కొంచెం మనకి కట్ చేయించడం కానీ, లేకపోతే ప్లాస్టర్ అంటించేసిన కోడిగుడ్డ ఆకారం వచ్చేలాగా సరిపోతుంది. ఇటు పెట్టుకుంటే అప్పుడు మీకు అద్దం పడదుగా. అవును, అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు అయినా ఒకవేళ మనం దివాన్ మార్చినాక అయితే కనుక అప్పుడు ఏం పడదు కదా, తక్కువ పడుతుంది. అయితే ఈ షేప్ అనేటువంటిది ఏంటంటే ఏరీ ఎలిమెంట్ షేప్ అంటారు. ఏరీ ఎలిమెంట్ షేప్స్ ఎప్పుడు కూడా ఉత్తరం వైపు ఉండకూడదు. ఇక్కడ ఎప్పుడు కూడా ఎర్త్ ఎలిమెంట్స్, ఏరీ ఎలిమెంట్స్ ఉండకుండా వాటర్ ఎలిమెంట్ కానీ, లేకపోతే స్పేస్ ఎలిమెంట్ అంటే రౌండ్ కానీ కోడిగుడ్డ ఆకారం కానీ స్పేస్ ఎలిమెంట్స్. సో కలర్ ఈ స్పేస్ కలర్, వైట్ కలర్, అండ్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో స్పేస్ ఎలిమెంట్ కలర్ ఉండేటువంటి, స్పేస్ ఎలిమెంట్ షేప్ ఉండేటువంటి అద్దాలు ఉంటే మంచిది. సో మనం ఇక్కడేమో పట్టీ వేసుకోవాలి, ఐరన్ పట్టీ. ఇక్కడ కూడా పట్టీ వేసుకోవాలి. ఈ అద్దం ఇటు మార్చుకోవచ్చు, లేదా షేప్ మార్చుకోవచ్చు.
ఇక్కడ ఇది జరిపేసి దివాన్ అక్కడ, ఎందుకంటే ఈశాన్యంలో బరువు ఎక్కువైపోయింది. సో ఏంటి హెడ్ అంటే తల మీద బోల్డ్ అంత బరువు ఉన్న ఫీలింగ్ కలుగుతుంటుంది మీకు. తలంతా బరువు, బాబా ఏమిటి బాధ్యతలు, ఏంటి బరువు అన్నట్టుగా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు కొంచెం స్పేస్ ఇచ్చారో తల మీద ఉండే బరువు కాస్త తగ్గుతుంది. అండ్ ఇక్కడ ఉండేటువంటి ఈ కమోడ్స్ దోషం ఏం లేదు, ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఇదేమి డిప్రెషన్ జోన్ కానీ ఇట్లాంటివి ఏమి రాలేదు ఇక్కడ. సో నో నీడ్ టు వరీ. ఎప్పుడు కూడా మీరు ఇంట్లో గుర్తుపెట్టుకోండి, ఏ రూమ్లో అయినా మీరు దేవుడు బొమ్మలు సౌత్కి పెట్టకండి, ఇట్లా నైరుతిలో పెట్టకండి. ఈస్ట్కి కానీ నార్త్కి కానీ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి అటు పెట్టేసేయండి. ఓకే, సో అది. సో ఇక్కడ ఉండేటువంటి దాని పరంగా ఇవి చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు 2 బాత్రూమ్లో ఐరన్ రోడ్ అనేది ఐరన్ పట్టి అనేది ఫోటోగ్రాఫ్ చూపిస్తాను. ఫోటోగ్రాఫ్ డిస్ప్లే చేసుకుంటే అలాగే. సో ఈ రూమ్ లో మాత్రం పూజ గది ఒకటి, అద్దం ఒకటి, ఆ టాయిలెట్ ఒకటి అండ్ బెడ్ మార్చాలి, ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మనము పార్ట్ 1 ఈ హాల్ చూసుకున్నాము, డోర్ పాయింట్స్ తెలుసుకున్నాము, వాయువ్యం గదిలో ఏంటో తెలుసుకున్నాము, బాత్రూమ్స్ తెలుసుకున్నాము, ఈశాన్యం గది కంప్లీట్ అయింది. సో 1, 2, 3, 4 పార్ట్స్ అయిపోయి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. అంటే ఈ స్పేస్ అండ్ బాల్కనీలో దగ్గర ఉన్నాం. ఇందాక నేను మీకు చెప్పాను టీవీ ఎక్కడ పెట్టుకోవాలని. చాలామంది చూడండి పార్టిషన్స్ చేయించుకుంటారు. యాక్చువల్గా ఇక్కడ కనుక మీరు ఏదైనా ఇట్లా చేయించుకొని పెట్టుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. ఎంటర్టైన్మెంట్ జోన్ అంటారు. ఈ గోడకైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా ఏదైనా వర్క్ చేయించుకొని ఇట్లా అయినా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక టేబుల్ లాంటిది పెట్టైనా పెట్టుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ ప్లేస్. దానివల్ల దోషమేమీ లేదు. బట్ మీరు ఎంటర్టైన్మెంట్గా ఉండాలి, కొంచెం ఆనందంగా ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలంటే ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే మీ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటే మంచిది. మీ ఇంట్లో మీకు మీ పేరెంట్స్తో కానీ, లేకపోతే అంటే చనిపోయిన వాళ్ళవి కాదు, మీ పిల్లలతోని, మీ ఇంట్లో మీ హస్బెండ్తోని, లేకపోతే మీ వాళ్ళతో అందరితో ఉండే హ్యాపీ మూమెంట్స్ ఉండేవన్నీ ఇక్కడ అంటించుకుంటే మంచిది. ఓకే. ఇక్కడ మీకు ఎన్ని ఫోటోగ్రాఫ్స్ ఉంటే అంత హ్యాపీగా ఉంటారు లైఫ్లో, అంత ఆనందంగా ఉంటారు. అక్కడ ఎన్ని ఎక్కువ ఉంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బికాజ్ ఆఫ్ డిప్రెషన్ జోన్లో మీ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఎంజాయ్మెంట్ ప్లేస్లో మీ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. ఇది మెయిన్ సూత్రం ఇక్కడ. అంటే దేవుడి పటాలైనా పెట్టుకోవచ్చు అంటారు? పెట్టచ్చు. అంటే దేవుడి పటాలు పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదని కాదు. బట్ దేవుడి పటాలకి ఎలాగో ఈశాన్యం ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకోవడం మంచిది. రైట్. ఇక్కడ కూడా ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోవచ్చు. డైనింగ్ కూడా ఓకే, నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైనింగ్లో అటు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ వెస్ట్, సెకండ్ ప్రిఫరెన్స్ ఈజ్ ఈస్ట్, థర్డ్ ప్రిఫరెన్స్ సౌత్లో కూర్చొని తినడం అనేది. నార్త్ లాగా కూర్చోకూడదు, మీరు అలాగో పెట్టలేదు. సో నో నీడ్ టు వరీ. అయితే ఈ ప్లేస్మెంట్ పరంగా చూసుకుంటే కొంచెం ఇటు జరగడం మంచిది. ఎందుకంటే ఈ మొత్తం దీంట్లో అంటే ఈ 4 మూలల్లో నార్త్లో బరువు ఎక్కువైంది. అందుకని ఆనకుండా కొంచెం ఇటు పెట్టేసుకొని, ఇది వే మామూలుగా ఇటు నుంచి వెళ్తారు మీరు. అవును, బయట బాల్కనీకి. సో ఇక్కడ ఏంటంటే ఇట్లా వెళ్ళడానికి ఉంటుంది, ఈ పక్కకు మీకు ఇక్కడ వచ్చేస్తాయి. ఇటువైపు మాత్రం కుర్చీలు పెట్టరు. అట్లా మీరు ప్లాన్ చేసుకోండి, మంచిది. ఇక ఇది ఈస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడంతా కూడా మీరు ఎన్ని మొక్కలు పెట్టుకుంటే అంత మంచిది మీకు. ఈస్ట్లో ఇక్కడ ఇవి పెట్టకూడదండి అసలు, చీపురు అసలు పెట్టకూడదు. ఇది అంటే ఎంజాయ్మెంట్ ప్లేస్లో చీపురు పెట్టారు. మీరు ఎంజాయ్మెంట్స్ ఎంటర్టైన్మెంట్స్ తగ్గిపోతాయి. అంటే ఆ మూలనేనా లేదా ఈ బారులో అసలు ఎక్కడ పెట్టకూడదు? ఎక్కడ పెట్టాలో చెప్తాను. ఎందుకంటే మీకు తెలియకుండానే ఎంజాయ్మెంట్స్, మీ ఫీల్డ్ కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి అస్సలు ఎంటర్టైన్మెంట్ ద్వారా మీకు వచ్చే లాభాలు రానిపోవు ఇక్కడ ఉంటాయి. మీకనే కాదు ఎవరికి కూడా ఎంజాయ్మెంట్ ప్లేస్లో చీపురు ఉండకూడదు. ఇంకోటి బియ్యం పెట్టారు ఇక్కడ కాకుండా అక్కడ పెట్టండి, సరిపోతుంది. ఇక ఇక్కడ మొక్కలు పెంచుకోవచ్చు. ఇక్కడ చిన్న సిట్టింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కూర్చోవడానికి. మీరు ఒకవేళ బాల్కనీలో కూర్చొని చూడాలనుకుంటే ఇక్కడ కూర్చుంటే చాలా మంచిది. ఇటు కూర్చోవచ్చు, లేదా ఇటు కూర్చొని అటు చూడొచ్చు. ఇటంతా కూడా కూర్చోవడానికి మంచిదే. ఓకే. సో ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మొక్కలు ఉండొచ్చు, సిట్టింగ్ ఏరియా ఉండొచ్చు ఇక్కడ. అండ్ వీలైతే ఇది కూడా అంతా గ్రీన్ ఉంటే మంచిది. యాక్చువల్గా ఇటు గ్రీన్ ఏదైనా వాల్ స్టిక్కర్స్ వేసుకోవచ్చు. గ్రీనరీ ఉండేటువంటి స్టిక్కర్స్ వేసుకోవచ్చు. సో ఈ లాడర్స్ ఇవన్నీ ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ఈ మాపింగ్స్, ఈ చీపుర్లు అండ్ ఎంజాయ్మెంట్ ప్లేస్లో ఉండనివ్వకండి. చీపురు అనేటువంటిది ఏంటంటే దాన్ని తీసేస్తుంటుంది. అంటే ఇక్కడ కూడా ఇవి వద్దంటారు? ఇక్కడ వద్దు, నేను చెప్తాను ఎక్కడ పెట్టాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు తెలియక ఈ మెడిసిన్స్ అవి పెట్టుకున్నారు. మెడిసిన్స్ ఇక్కడ పెట్టకూడదు.
సో నేను మీకు ప్లేస్ చూపించాను కదా, అక్కడ పెట్టుకోండి మెడిసిన్స్ అనేవి. అండ్ దేవుడి పటం ఓకే, అక్కడ కూడా దేవుడి పటం ఓకే. కాకపోతే ఇక్కడ ఉండేటువంటి దేవుడి పటాల్లో పర్టికులర్గా ఈ జోన్లో రాముడు పట్టాభిషేకం బొమ్మ కానీ సూర్య భగవానుడిది కానీ పెట్టుకోవాలి ఇక్కడ ఈస్ట్లో. ఎందుకంటే మీకు ఈస్ట్ ఇక్కడ వచ్చింది కదండి. అవును గురుగారు, ఇట్ సైడ్. సో ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఈ మైక్రో ఓవెన్ ఏదైతే ఉందో ఈస్ట్ సౌత్ ఈస్ట్లోకి వచ్చింది. ఇది సెకండ్ ఆప్షన్, నాట్ మనం ఖచ్చితంగా ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పడానికి లేదు. ఉంటే కొంచెం న్యూట్రల్గా పనిచేస్తుంటుంది. బట్ ఈ మైక్రో ఓవెన్ మాత్రం మనకి ఆగ్నేయంలోనే ఉండాలి. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆగ్నేయంలోకి అంటే కిచెన్లోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది ఏంటనేది మనం 1 by 1 తెలుసుకుంటాం. అలాగే ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఇట్లా అంటే ఇది ఈ ప్లేస్, ఇది ఇక్కడ కిచెన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇచ్చారు. సో అక్కడ వాష్ ఏరియా ఉండడం వల్ల దోషమేమీ లేదు, ఉండొచ్చు. కాకపోతే అక్కడ వాటర్ పెట్టకూడదు, ఎందుకంటే ఇది ఆగ్నేయం వచ్చింది కాబట్టి అక్కడ మీరు వాటర్ అనేది పెట్టకూడదు. రైట్. ఇక మిగతా అంశంగా చూసుకుంటే ఇక్కడ యాక్చువల్గా బ్లాక్ స్టోన్ వచ్చింది సౌత్ ఈస్ట్లో. ఇక్కడ చాలామంది తెలియక ఒక 30 years నుంచి కూడా బ్లాక్ స్టోన్ వాడుతున్నారు. కాకపోతే మీరు ఎప్పుడైతే ఇలా బ్లాక్ స్టోన్ ఉన్నప్పుడు, ఇది 4 burner స్టవ్. ఇది ఈ 4 burners కింద ఎగ్జాక్ట్లీగా మనం ఈ బర్నర్స్ కింద కనుక గ్రీన్ టైల్ పెట్టుకుంటే ఈ దోషం పోతుంది. ఎందుకంటే బ్లాక్ అనేటువంటిది వాటర్ ఎలిమెంట్, ఇది ఆగ్నేయంలో ఉంది. సో ఇక్కడ ఇవి మాత్రం రెడ్ కలర్లో ఉన్నాయి, మంచిదే. రెడ్ కొంచెం వంకాయ కలర్లో ఉంది, డోంట్ వరీ. కాకపోతే ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ రూమ్ అనేది గ్రీన్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ కానీ లేకపోతే సౌత్ ఈస్ట్ కానీ గ్రీన్ కలర్ ఉంటే చాలా మంచిది. ఒకవేళ లేని పక్షంలో ఇది రెంటల్ హౌసెస్లో మనం మార్చలేమో అనుకున్నప్పుడు కనుక మీరు దీని కింద కనీసం గ్రీన్ కలర్ టైల్స్ వేసుకున్నాక ఎగ్జాక్ట్లీగా మంచి ఫలితాలు వస్తాయి. మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. స్టిక్కర్లు వస్తున్నాయి కదా, అలా పెట్టుకోవచ్చు. గ్రీన్ కలర్ అయితే మంచిది, అంటే వేడికి కరిగిపోతుంది. అవును. అంటే కిచెన్ స్టిక్కర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు వెనకాల వాల్కి, అవి అలా పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చు. కింద కూడా వేయాలా గురుగారు? కిందే వేయాలి మెయిన్. ఓహో, మెయిన్ అంటే ఈ స్టవ్ కింద ఆ పార్ట్ వరకు గ్రీన్ రావాలండి. అవునండి, కింద వేయాలి. ఓకే, కింద వేసుకుంటే మంచిది. సో ఇక్కడ ఏంటంటే దీని కింద రావాలండి. ఓకే, అంటే దీని కింద గ్రీన్ కలర్ రావాలంటే. గ్రీన్ కలర్. ఇప్పుడు కిచెన్ స్టిక్కర్స్ వస్తున్నాయి కదా గురుగారు, అవి అంటే మీకు వేడికి కరిగిపోతుంది అనుకుంటే పెట్టుకోండి, స్టిక్కర్ అయినా సరే. కానీ వేడికి కరిగిపోతుంది అనుకుంటే మాత్రం వద్దు. ఇక్కడ ఏమైందంటే ఈ కిచెన్లో మెయిన్ దోషం ఈ కిచెన్ నైరుతిలో గొయ్యిలాగా వచ్చింది ఇక్కడ. సో ఇది వాడనప్పుడు మొత్తం దీని మీద ఏదైనా ఒకటి వేసేసేయండి. అంటే వాడుతున్నాం అంటే అక్కడ లేదు కదా వాష్ కాదు, మీరు వాష్ చేసేసి మూసేసేయండి. అంటే మూసి ఉంచండి. ఎప్పుడైనా వాడుతున్నప్పుడు మాత్రమే ఓపెన్ చేయండి, ఎందుకంటే ఈ రూమ్కి నైరుతి అవుతుంది, నైరుతిలో గొయ్యి ఏర్పడినట్టు అవుతుంది. సో ఇది దోషం ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఏం లేదు, దానివల్ల అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ లాసెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి దీనివల్ల. ఓకే, రైట్. సో అంటే ఇలా అట్టలాగా వేస్తే ఒక అట్ట ముక్కలాగా దీని సైజ్ తెలుసుకొని ప్లైవుడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీని సైజ్ తీసుకొని, బాబు ఇంత ప్లైవుడ్ నాకు ఇవ్వంటే ఇస్తాడు, వేసేసుకోవడం. పని లేనప్పుడు వేసేసుకొని అవసరం ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇక్కడ డస్ట్బిన్ ఉంటుంది, పర్లేదు గురుగారు? ఇక్కడ డస్ట్బిన్ ఉండకూడదు, నేను చెప్తాను ఎక్కడ పెట్టాలనేది. కొంచెం ఇటు పెట్టుకోండి, అటు అయితే ఉండకూడదు, కొంచెం ఇటు పెట్టుకోండి. అంటే లోపలే అటు పక్కకు పెట్టుకోవచ్చు. క్లోజ్డ్ గ్రీన్ కలర్ డస్ట్బిన్స్ పెట్టుకోండి. ఓకే ఓకే, లోపలే అటు సైడ్ కి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ ఓవెన్ ఉంది చూసారా బయట, అది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ఓవెన్ ఇక్కడ కానీ ఇక్కడ ఏదైనా టేబుల్లో పెట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే చాలా మంది తెలియక ఏదైనా ఇంట్లో అయిపోయిన తర్వాత ఇటు దింపుతుంటారు. ఇటు దింపుకోవాలి, ఇప్పుడు ఉత్తరం మీద దింపుకోవాలి. ఓకే, అంటే ఫస్ట్ కూరగానే ఏదైనా ఇటు సైడ్ దింపుకోవాలి. సో ఈ రూమ్ అంతా గ్రీన్ ఉంటే మంచిది. ఇక్కడ కిటికీలు కూడా కరెక్ట్గానే గ్రీన్ అంటే పెయింట్ గ్రీన్ ఉండొచ్చు. లేదు కొన్నిసార్లు మనం రెంటల్ హౌసెస్లో ఉన్నప్పుడు వేయలేము, కనీసం గ్రీన్ బల్బ్ ఇట్లా ఉన్న మంచిదే. గ్రీన్ బల్బ్ వల్ల కూడా కొంత ఇదేంటంటే కిచెన్ అనేటువంటిది మనీ యాక్టివ్ చేసే ప్లేస్ అంటారు దీన్ని. సో మనీ యాక్టివ్ చేసే ప్లేస్లో మనము ఎప్పుడైతే డీయాక్టివ్ చేసే వస్తువులు పెట్టడము, బ్లాక్ స్టోన్ వేయడము చేస్తుంటామో మనీ మనకు అసలు ప్రొడ్యూస్ అవ్వడమే కష్టమవుతూ ఉంటుంది. అట్లా. ఇంకొకటి ఫ్రిడ్జ్ ఈ రూమ్కి నార్త్లో పెట్టారు, అసలు ఇక్కడ పెట్టకూడదు. ఈ రూమ్కి నార్త్లో ఉండకూడదు. ఇది ఏదైనా ఇటు జరగాలి, బట్ ఇక్కడ మీకు ప్లేస్ లేదు కాబట్టి దాన్ని యాక్చువల్లీ ఇటు ఎక్కడైనా పెట్టుకోవాలి, బట్ మీకు ఇక్కడ ప్లేస్ లేదు. కనీసం దీన్ని అటైనా మార్చుకోండి. నార్త్లో అయితే ఉండకూడదు, అటు సైడ్ అయినా, లేకపోతే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏదైనా ప్లేస్ ఉన్నా కూడా
ఓకే, అక్కడ మధ్యలో ఉంటుంది. ఉండొచ్చు. గురుగారు ఇప్పుడు ఇది ఉంది కదా, దాన్ని ఇటు షిఫ్ట్ చేసి దీన్ని అటు పెట్టచ్చు. ఈ రూమ్కి ఈశాన్యంలో బరువు ఎక్కువైపోతుంది. ఓకే, అట్లా అనమాట. సో ఈశాన్యంలోకి వెళ్ళకూడదు. వీలైనంత మట్టుకు ఇది కూడా కొంచెం ఈశాన్యం నుంచి కొంచెం జరపడం బెస్ట్. ఇది వెనకాల కొంచెం టచ్ అవ్వట్లేదు. ఇది కూడా కొంచెం ఇటు జరపాలి. ఓకే, ఈశాన్యంలో బరువు అవుతుంది ఇక్కడ. మొత్తం ఈశాన్యం వేరు, పూజా వస్తువులు ఉండడం వేరు. ఓకే, ప్రతి రూమ్లోనే ఈశాన్యంలో ఇలా బరువు ఉండకూడదు. ఇదేం జరుగుతుందంటే ఇక్కడ ఎవరైతే కిచెన్లో ఎక్కువ వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఓవర్ హెడ్ అంటే స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది అనమాట వారికి. అది వాషింగ్ మిషన్ అక్కడ వాషింగ్ మిషన్ ఓకే. సో కలర్ అయితే ఇక్కడ గ్రీన్ ఉండాలి. మీకు ఒకవేళ గ్రీన్ వేసుకోలేము అనుకుంటే గ్రీన్ కలర్ బల్బ్ పెట్టుకున్నా మంచిది. ఓకే, గ్రీన్ కార్నర్లో ఏమవుతుంది అంటారు? ఫైనాన్స్ ప్రొడ్యూస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమైపోయిందంటే వైట్ వచ్చేసరికి ఫైనాన్స్ ప్రొడ్యూసింగ్ అంత సపోర్టివ్గా ఉండదు. ఓకే, అలాగే. ఓకే, ఈ రూమ్ మొత్తానికి కిచెన్ మొత్తానికి ఉత్తరం. సో బరువు ఉంది. రెండు, ఇది ఫైరీ ఎలిమెంట్. మెజెండా కలర్ ఇస్ ఫైరీ ఎలిమెంట్. సో ఫైరీ ఎలిమెంట్ ఉండకూడదు అండ్ అలాగే ఈ బరువు ఉండకూడదు. సో రెండు మిస్టేక్స్ ఎట్ ఏ టైం జరుగుతున్నాయి. అంటే టూ ఎలిమెంట్స్తో మిస్టేక్స్ జరిగినప్పుడు దాని ఎనర్జీ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఇక్కడ నుంచి తీసేసి అక్కడ కానీ పెట్టుకోండి. ఓకే, రైట్ అండి. ఇప్పుడు మనం మెయిన్ డోరు, వాయువ్యం గది, బాత్రూమ్స్, ఈశాన్యం గది, తూర్పు ఎంట్రన్స్ అండ్ బాల్కనీ అండ్ కిచెన్ వరకు అయిపోయింది. ఇక్కడ మనకు లాస్ట్ మిగిలింది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఏదైతే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో మాస్టర్ బెడ్రూమ్లో అసలు ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏమిటి, ఇక్కడ ఏముండాలి ఏముండకూడదు, వీళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అని చెప్తాను. ఇక్కడ ఎవరు పడుకుంటారు మేడం? మీ హస్బెండ్ పడుకుంటారా? నేను మీకు ఒక విషయం అడుగుతాను, చెప్పండి. ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడికి రాకముందు కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న రోజులు ఎక్కువ ఖర్చులే అయ్యాయి ఆయనకి లాభం కంటే కూడా. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది చెప్పండి. అవును. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద సౌత్ వెస్ట్ జోన్. ఓకే, దీన్ని ఈ జోన్ ఏమంటారంటే చూడండి, దిస్ ఈజ్ ది, చదవండి మీరే, మీ నోట్తో చదవండి. ఓకే, టాయిలెట్స్, వేస్టేజ్, ఎక్స్పెండిచర్. మనకి మంచం ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది, అవునా? సో మనం ఎక్స్పెండిచర్ జోన్లో పడుకుంటుంటే ఎక్స్పెండిచర్ అవ్వకుండా ఇంకేముంటుంది? సింపుల్ లాజిక్. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ జోన్లో మనం నిద్రిస్తున్నాము. అప్పుడు దీన్ని ఎట్లా అవాయిడ్ చేయాలంటే దీన్ని ఇటు తిప్పుకోవాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ జోన్ అవాయిడ్ అవుతుంది. అంటే ఒకసారి పెన్ తీసుకొని ఇటు పెట్టండి. ఎందుకంటే కంప్లీట్ ఇట్లా వెళ్ళిపోయింది చూడండి. ఇల్లు మారేటప్పుడే ఇవన్నీ చూసుకుని పెట్టుకోవాలన్నమాట ఒకేసారి. అవునండి, అంతే కదా. అబ్బా, కంప్లీట్ ఎక్స్పెండిచర్ జోన్ చూసారు కదా, వేస్టేజ్ అండ్ ఎక్స్పెండిచర్ జోన్లో ఆయన పోయి పడుకుంటున్నాడు. రైట్, స్టార్ట్ అండి. మనం చూసారా మీరు ఇక్కడ ఈ ఎక్స్పెండిచర్ జోన్లో ఎగ్జాక్ట్లీగా మంచం వచ్చింది. ఈయన తలెట్టు పెట్టుకొని నిద్రపోతున్నారు. నేనేమంటున్నానంటే ఈ మంచాన్ని కొంచెం ఇటు మీరేమైనా ఇట్లా జరుపుకొని ఇటు తల, ఓకే, అప్పుడు ఎక్స్పెండిచర్ జోన్ నుంచి అవాయిడ్ అవుతాడు. లేదు మార్చే వరకు కనీసం ఇక్కడ తల పెట్టుకొని ఈ పక్క పడుకోమనండి, ఇటు వెళ్ళకుండా. ఇట్లా కదా, ఇక్కడ తల పెట్టుకొని కనీసం ఇట్లా పడుకోమనండి. ఓకే, వీలైనంత మటుకు అట్లా చేసుకోవచ్చు. కొంత దాన్ని అవాయిడ్ చేయొచ్చు. లేదు కంప్లీట్గా మంచాన్ని కొంచెం ఇటు జరుపుకుంటే ఇంకా బెస్ట్ అసలు. ఓకే, అంటే ఇట్లా తిప్పేసి కొంచెం ఇక్కడికి ఇట్లా తీసుకొచ్చుకొని ఇట్లా వెళ్తే ఇప్పుడు ఇటు సైడ్ పడుకుంటే మనకి దాన్ని అవాయిడ్ చేయొచ్చు. అక్కడ గోడకు ఉండకూడదు అంటారు. ఇక్కడ జోను మీకు బ్రహ్మస్థానం నుంచి జోన్ అంతా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మీకు ఏమైంది? ఎక్స్పెండిచర్ జోన్లో వెళ్ళిపోయింది. అంతా ఎక్స్పెండిచర్ జోన్ సౌత్ వెస్ట్. యాక్చువల్గా శాస్త్రంలో చెప్పినటువంటిది ఇక్కడ బాత్రూమ్ లెటర్స్ చెప్పారు. దక్షిణ నైరుత్యో హృదయ పురుష త్యాగ మందిరం. మీరు వేస్టేజ్ బాత్రూమ్ జోన్లో పోయి మీరు నిద్రపోతే ఏమవుతుంది? వేస్టేజ్ అవుతుంటుందా? ఆ వ్యక్తి ఆలోచనలోనే వేస్టేజ్ చేసే దాని మీదే ఉంటుంది. ఖర్చు ఎలా పెట్టేసేయాలి, ఏది అమ్మేసేయాలి. ఎక్కువ అమ్మేస్తూ ఉంటాం ఇక్కడ ఉంటే. కొనడం తక్కువ, అమ్మడం ఎక్కువ ఉంటుంది. అది సో అది. ఇంకోటి ఏంటంటే నైరుతిలో మీరు అద్దం పెట్టుకున్నారు. నైరుతిలో అసలు అద్దం ఉండకూడదు. ఇది ఇటు పెట్టేసుకోండి, ఇటు పెట్టేసుకోండి, మంచిది. అంటే అంత ముందులో అటే ఉంది గురుగారు, ఎవరో చెప్పారు మళ్ళీ ఇటు ఉండాలి. ఎవరైనా నైరుతిలోనే బీరువా పెట్టుకోమంటారు, కానీ అద్దం ఉంది కదా. రెండవది ఏంటంటే మీరు మనీ కూడా ఈ రూమ్లో ఇక్కడ పెట్టుకోవడం ఉత్తమం. కబోర్డ్ వైపు ఇక్కడ పెట్టుకోవడం మంచిది. మనీ సేవింగ్స్ జోన్ ఇది.
సో ఈ ఎప్పుడైనా ఎవరికైనా వాయువ్యం నైరుతి బెడ్రూమ్లో ఈ మూల పెట్టుకోమని చెప్పింది శాస్త్రం. దిస్ ఇస్ ద గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ అండ్ సేవింగ్స్ జోన్. పెట్టాలా గురుగారు? ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇదో ఇట్లా స్ట్రైట్ గా ఉంది. ఇక్కడ పెట్టేసుకుంటారు, ఇంట్లో పెట్టేసుకుంటారు మనకి, అట్లా పెట్టుకోవచ్చు. అంటే బీరువాని ఇప్పుడు ఇక్కడ పెట్టామనుకోండి, ఇట్లా ఫేసింగ్ పెట్టుకోవచ్చా? లేదంటే ఇటు పెట్టుకొని ఇటు ఫేసింగ్ పెట్టుకోండి. ఇట్లా ఫేసింగ్ పెట్టుకోండి. ఓకే. అక్కడ మాత్రం ఏమైందంటే ఈ బీరువా ఉండొచ్చు, కానీ లేదంటే ఒక పని చేయండి, బీరువా మనం తీయలేమనుకుంటే దీనికి ఒక అద్దం, దీనికి ఏదైనా ఒక పేపర్ అంటించేసేయండి. ఓకే, క్లోజ్ చేసి పేపర్ అంటించేసి బీరువా ఇక్కడే ఉంచి మనీ మాత్రం ఇక్కడ కంటే ఇది ప్లస్. యాక్చువల్గా శాస్త్రంలో చెప్పింది ఈ ప్లేస్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్. యాక్చువల్లీ మీకు ఈ రూమ్లో కొంచెమే వచ్చింది, మనకి హాల్లో అటు వచ్చింది చూసారు, అక్కడ వచ్చింది మూల. బట్ ఇక్కడ పెట్టుకోవడం కూడా మంచిదే, ఇక్కడ మనీ ఇక్కడ పెట్టడం వల్ల చాలా మంచిది. ఈ కబోర్డ్లో పెట్టుకోండి, ఇక్కడ ఏదైనా సరే ఇంపార్టెంట్ పేపర్స్ కానీ మనీ కానీ జ్యువెలరీ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. సో టీవీ ఓకే, ఇక్కడ ఉన్నటువంటివి ఓకే. మీరు ఛార్జింగ్స్ ఏవి కూడా అక్కడెక్కడ పెట్టకండి, ఫోన్స్ మీ ఛార్జింగ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్, ఇది పెట్టుకోవచ్చు. సో ఈ రూమ్ వరకు వచ్చేసరికి మనం ఆ అద్దాన్ని తీసేసేయాలి, ఎందుకంటే ఆ మంచం పడుతుంది అద్దంలో. అవును గురుగారు, అద్దంలో మంచం పడకూడదు. ఇది పూర్తిగా తప్పండి ఇందులో పడడం అనేది. సో దీన్ని తీసేసి ఆ వాళ్ళకి పెట్టించేసుకోండి, అక్కడ ఆ వాళ్ళకి పెట్టించేసుకోవచ్చు. ఓకే. మరి బీరువా పెట్టాలన్నారుగా, బీరువాని ఇక్కడ ఓన్లీ దానికి అద్దం క్లోజ్ చేసి అక్కడ వదిలేసేయచ్చు. ఆ వాళ్ళకి అద్దం పెట్టుకుంటారు, అక్కడ మీరు చేసుకుంటారు. ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే ఇది ఫైరీ ఎలిమెంట్ అని వాటర్ ఎలిమెంట్ అద్దం, ఇది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు బెడ్ ఇట్లా తిప్పేసాం అనుకోండి గురుగారు, ఇప్పుడు అంటే బీరువా అక్కడే ఉంటుంది, బెడ్ ఇక్కడ నుండి పెడతాం కదా, మరి అప్పుడు అద్దంలో పడదు కదా. కానీ మరి బీరువా ఎలా ఓపెన్ చేస్తాము? అడ్డు వచ్చేస్తుంది కదా, బెడ్ అడ్డు వస్తుంది. అనేది ఏంటంటే బెడ్ కొంచెం జరుపుకొని పెట్టుకుంటారండి, బీరువాకి కొంచెం జరుపుకొని బెడ్ వేసుకుంటారు. అంటే మిర్రర్ వచ్చేసేమో అటు మూలకి పెట్టాలంటే, సో బీరువా అక్కడే ఉంటే గురుగారు, మరి మంచం ఇటు వేసినప్పుడు బీరువాకి అడ్డు వస్తుంది కదా. అడ్డు వస్తుంది అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటారు మేడం, గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే అప్పుడు తలుపులు తీసిన అడ్డం అవ్వదు కదా. అంటే కబోర్డ్స్ లేదు, అప్పుడు ఏం చేస్తారు, ఇటు తిప్పుతారు కొంచెం బీరువాని, లేకపోతే తిప్పుకోవచ్చు, పర్లేదు అంటారు. పర్లేదు. మరి కబోర్డ్స్ అవి గురుగారు? కబోర్డ్స్ వ్యాస్టీస్ ఇలాగే ఉంటాయి మేడం, ఇది సైడ్ కబోర్డ్స్ కదా, స్లైడింగ్ కదా. అవునవును. అంటే బెడ్ అటు సైడ్ కి ఇక్కడ వరకు వస్తుందండి. ఓకే. ఈ సందు గ్యాప్ ఉంటుంది మీకు, అంటే చుట్టూ రౌండ్ గ్యాప్ వచ్చేలాగా పెట్టాలంటారు. ఈ జోన్ ని చూసుకోకుండా ఇంట్లో బెడ్ వేసుకోవడం వల్లే వేస్టేజెస్ కానీ ఎక్స్పెండిచర్స్ కానీ వాళ్ళ లైఫ్ లాసెస్ కానీ ఎక్కువగా జరుగుతాయి. సో వాళ్ళ ఆలోచన బెడ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వెనకాల కొంచెం ప్లేస్ వదిలేసి ఇలా పెట్టాలంటారు. చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా ఇట్లాగా, ఇలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఇలా వేసుకుంటారు. ఓకే. అప్పుడు ఏమైపోయింది, ఇక్కడ వేస్టేజ్ జోన్లో ఉండే వ్యక్తి ఇక్కడ తల ఉన్నప్పుడు ఎంత వైడ్ అయిపోయింది చూడండి, వేస్టేజ్ జోన్ కొంచెమే వచ్చింది కదా బెడ్ ఇక్కడ. అవును గురుగారు, ఈ పార్ట్ మాత్రమే వచ్చింది. ఇక్కడ ఉంటే 75% వస్తుంది, ఇక్కడ 25% వస్తుంది. సో మనిషి యొక్క ఆలోచన విధానం, మనిషి చేసేటువంటి పనులు అన్నీ కూడా బెనిఫిట్లోకి వెళ్తాయి. వేస్టేజ్ నుంచి మనం బెనిఫిట్లోకి మారుస్తున్నాము. ఎప్పుడైతే ప్లేస్ మారుతుందో ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ కూడా మారుతుంది. సో ఈ రూమ్ అయితే ఎప్పుడైనా సరే క్రీమ్ ఉండాలండి, క్రీమ్ కలర్, వీలైనంత మటుకు చీకటిగా ఉండాలి. ఈ కర్టన్స్ కూడా ఎప్పుడు వేసేసి ఉండాలి. ఈ కర్టన్ కూడా అక్కడ వేసే కర్టన్ గ్రీన్ ఉంటే మంచిది, ఈ రూమ్ అంతా క్రీమ్ ఉంటే మంచిది. ఓకే. వైట్ వద్దంటారా? వైట్ ఈజ్ నాట్ సజెషబుల్. సౌత్ వెస్ట్ కదా, ఎర్తీ ఎలిమెంట్ అంటారు. ఎర్తీ ఎలిమెంట్ కాబట్టి మనం ఇక్కడ బీరువా పెడతాము, బరువులు పెట్టుకుంటుంటాము, ఇక్కడ కబోర్డ్స్ వేసుకుంటాము. సో ఈ రూమ్ అంతా కూడా క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్ ఉంటే వాళ్ళ లైఫ్లో ఉండే బెనిఫిట్స్ అవన్నీ పెరుగుతాయి. ఓకే, అలాగే. రైట్. ఇప్పుడు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మా మాస్టర్ బెడ్రూమ్కి. మనం చూసుకుంటే కనుక సౌత్లో వచ్చిందండి ఇది. సో సౌత్లో వచ్చినందుకు యాక్చువల్గా మీది ఏంటంటే బిజినెస్ కాబట్టి పర్లేదు. అదే జాబ్ హోల్డర్స్కి అయితే అసలు జాబ్ అనేది ఉండనివ్వదు ఇక్కడ ఉంటే, జాబ్కి ఎఫెక్ట్ ఇస్తుంది. సో దీనికి బ్రాస్ పట్టీ వేసుకోవాలి. దాని చుట్టూ ఇది వాల్కి వచ్చినప్పుడు వాల్కి బ్రాస్ పట్టీ ఎట్లా వేయాలనేది మీకు ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది, మీకు స్క్రీన్లో వేస్తామో చూసుకోండి. సో మీరు అనుకోవచ్చు అన్నిటికీ బ్రాస్ పట్టీ వేసుకుంటారు అనుకుంటారు, కాదు. ఒక్కొక్క జోన్ బట్టి, ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని బట్టి ఆ పట్టీ మారిపోతుంది. ఈ వాస్తులో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మనం ఏది కూడా తీసేసి కూలగొట్టేసి అయ్యో ఎలాగాని బాధపడాల్సిన అవసరం లేకుండా చాలా చాలా చిన్న రెమెడీస్తోని మీకు ఉన్నటువంటి పెద్ద ఇబ్బందిని లేకపోతే పెద్ద దోషాన్ని చిన్న రెమెడీతో తీసేసుకోవచ్చు.
ఓకే గురుగారు, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకైతే అది ప్రాబ్లం అన్నారు కదా, మేము కూడా వేసుకోవాలా బ్రాస్ పట్టి? మీరు కంపల్సరీ వేసుకోవాలి, మీరు కూడా వేసుకోవాలి. ఎవరికైనా కానీ అదేంటంటే కెరియర్ని డెవలప్ చేసే ప్లేస్ అది సౌత్ అనేది. సో సౌత్లో వాష్రూమ్ వస్తే కెరియర్ డెవలప్మెంట్స్ అనేవి ఉండవు. సో కంపల్సరీ అక్కడ అది బ్రాస్ పట్టి వేసుకుంటే కెరియర్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. ఓకే. చాలామంది ఇళ్లలో ఇంట్లో పెద్దవాళ్ళ ఫొటోస్ తెలియక ఎక్కడ పడితే అక్కడ పెడతారు. దానివల్ల వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉండవు, అంటే మనం కనెక్టివిటీ సరిగ్గా ఇవ్వట్లేదు. సో సౌత్ వెస్ట్ జోన్ బ్రహ్మస్థానం నుంచి ఎక్కడ వచ్చిందో చూసుకొని ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే ఈ హాల్లో ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మీ ఇంట్లో మీ తాతగారిది కానీ ఎవరైతే గతిస్తారో వాళ్ళ ఫొటోస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఫోటోగ్రాఫ్స్. చాలామంది తెలియక ఈస్ట్లో పెడతారు. ఈస్ట్లో పెడితే వాళ్ళు ఎక్కువ కల్లోకి రావడం, వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నట్టు కావడం జరుగుతూ ఉంటుంది. ఈస్ట్లో ఉంటాయి. సో దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ పితృస్థానం. మనకి వాస్తులో పితృ అనే పదం ఉంటుంది చూడండి ఇక్కడ. పిఐటిఆర్ అని ఉంది చూడండి ఇక్కడ. అవును గురు. పిఐటిఆర్ పదం ఏదైతే ఉందో దిస్ ఇస్ ద పితృపద. పిఐటిఆర్ అని చూసారు. అవును గురుగారు. సో అందుకని ఈ పితృపదం దగ్గర మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఓకే. అలాగే గురుగారు. సో చూసారు కదా, వాస్తు 2 hours దాకా పట్టిందండి. చాలా క్లియర్గా గురుగారు ఎక్కడ ఏది ఉండాలో ఏది ఉండకూడదో. జనరల్గా ఇంతవరకు వాస్తు అంటే ఏంటంటే తలుపులు కానీ గుమ్మాలు కానీ చాలా వరకు మార్చేసుకోవాలి కంప్లీట్గా అని చెప్పేవాళ్ళు. బాత్రూమ్స్ కానీ గోడలు కానీ ఇట్లా రకరకాలు చెప్పేవాళ్ళు. కానీ గురుగారు ఏంటంటే మనకి వీలయ్యే పద్ధతిలోనే, అంటే చిన్న చిన్న పట్టీలు కానీ కలర్స్ కానీ వీటి బట్టే రెమెడీ చెప్తున్నారు. సో మీరెవరైనా వాస్తు చెప్పించుకోవాలన్నా, లేకపోతే జ్యోతిష్యం చెప్పించుకోవాలన్నా, లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ సమస్య ఏంటో చెప్పచ్చు. చాలామంది ఏంటంటే తలుపులు ఎన్ని ఉండాలని అడుగుతుంటారు. సమసంఖ్యలో ఉండాలండి. అంటే 2, 4, 6, 8, 9 అనేది ఇంట్లో అనుష్ఠానం బాగా చేసేవారు నవద్వారాలు మంచిది. కిటికీలు కూడా అంతే. లేదా 10 ఉండకూడదు, 0 రాకూడదు. 10, 20, 30, 40 అలా ఉండకూడదు. మళ్ళీ 12, 14, 16 అలా ఉండొచ్చు. సో తలుపు మెయిన్ డోర్ ప్లేస్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే తలుపుకి అటు ఇటు కిటికీలు కలిసి ఉండకూడదు, వేరువేరుగా ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు ఇది కూడా తలుపు కింద కన్సిడర్ అవుతుంది. దీన్ని మనం తలుపు కింద తీసుకోవాలి. ఒకే తలుపు ద్వారం అని అంటున్నాం కదా, ఒక తలుపు కింద. ఎగ్జాక్ట్లీ. ఓకే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.